ज्ञानानन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. సో మనము స్టార్ట్ చేద్దామంట. ఈరోజు నేను షేర్ చేస్తున్నాను మీకు పవర్ పాయింట్. ఎప్పటిలాగానే ఇంగ్లీష్లోనే ఉంటుంది, కాకపోతే నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. సో అందుకే ముందుగానే చెప్తున్నాను. సో ఏదైనా స్లైడ్లో ఉన్నది ఇంగ్లీష్లో ఉంది, మాకు చదవడానికి రావట్లేదు అనుకుంటే ఏం ప్రాబ్లం లేదు, నేను అంతా కూడా తెలుగులో ఎలాగో చెప్తాను. ఇది నా రెఫరెన్స్ కోసం, ఇంకా ఎవరైనా ఇంగ్లీష్ ఎవరైతే చదవగలుగుతారో వాళ్ళకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో మనము ఇప్పటివరకు ఈ కోర్స్ స్టార్ట్ చేసి చూసుకున్నాం. ఇందులో భగవన్నామ మహిమల్ని తెలుసుకోవడం ద్వారా నామం ఇంకా నామం పట్ల ఆకర్షణను పెంపొందించుకోవడం, ఇది మొదటి సెషన్లో చూసాము. దాని తర్వాత కృష్ణుని పవిత్ర నామాన్ని స్వీకరించే విధానం, ఇది మనం లాస్ట్ సెషన్లో చూసుకున్నాము, రెండో సెషన్లో. సో ఈరోజు ఇందులో ఇంకా చాలా ఉన్నాయి మనం చర్చించుకోవాల్సింది. ఇందులో ఈరోజు నామాపరాధం అంటే ఏమిటి, అసలు నామాభాష అంటే ఏమిటి, అసలు శుద్ధనామం అంటే ఏమిటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దామంట. ముఖ్యంగా నామాభాష గురించి మనము విస్తృతంగా చర్చించుకుంటాము. అందులో భాగంగానే నామాపరాధం శుద్ధనామం గురించి కూడా కొద్దిగా చర్చించుకుంటాము. సో దాని తర్వాత ఈ అధ్యాయం తర్వాత నుంచి 10 నామపరాధాలను గుర్తించడం, వాటి నివారణ మరియు సవరణ, ఇది నెక్స్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ దానికన్నా ముందు మనకి నామాభాష అంటే ఏంటి, నామ అపరాధం అంటే ఏంటి, శుద్ధనామం అనే విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా నామాభాష అనేది చాలా పెద్ద టాపిక్. సో అందుకనే ఈరోజు నేను స్టార్ట్ చేస్తున్నాను. అంటే కొద్దిగా ఎక్కువ టైం పడితే పట్టొచ్చు. ఓకే, సో హరే కృష్ణ. సో ఇది 3వ అధ్యాయం హరినామ చింతామణి పుస్తకంలో నామాభాష. సో మీరు బ్యాక్గ్రౌండ్లో పిక్చర్ చూస్తున్నారు కదా, అదే నామాభాష అర్థం అన్నమాట. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ సూర్యుడు ఉన్నాడు కానీ కనిపించట్లేదు, ఎందుకంటే మబ్బులు ఉన్నాయి. సో మబ్బులు ఉన్నందు కారణంగా మబ్బులు సూర్యుడిని కొంచెం కప్పేశాయి. మబ్బులు సూర్యుడిని ఎప్పుడూ కప్పేలేవు, కానీ మన కంటికి సూర్యుడు కనిపించకుండా మబ్బులు అడ్డం వచ్చేసాయి, అదనమాట.
సో అందుకనే మనం సూర్యుడిని చూడలేకపోతాం. అయినా కానీ సూర్యుడు వెలుతురు అనేది మీకు కొద్ది కొద్ది కనిపిస్తుంది కదా! అంతే కదా! లేకపోతే మొత్తం చీకటి ఉండేది. బ్యాక్‌గ్రౌండ్ అంతా బ్లాక్‌గా ఉండేది. కానీ కొంచెం బ్లూగా, కొంచెం యెల్లోగా అక్కడక్కడ కనిపిస్తుందండి. వెనకాల సూర్యుడున్న అనే విషయం మీకు అర్థమవుతుంది. సో, అలా కొంచెం లైట్ డైరెక్ట్‌గా ఫుల్‌గా సూర్యుడు కనిపించకుండా కొంచెం లైట్ కనిపిస్తుంది. దాన్ని యాక్చువల్లీ ఆభాస్ అంటారు. అది మనం మళ్ళీ చర్చలో ఎలాగో చూస్తాము. కానీ జస్ట్ ఇంట్రొడక్షన్ కోసం. సో, అలా నామము కూడా నామాభాస్ అంటే ఇప్పుడు సూర్యుడు వెలుతురు ఇక్కడ మీకు ఫుల్‌గా కనిపించట్లేదు. కానీ సూర్యుడు ఉన్నాడని తెలుస్తుంది. కొంచెం వెలుతురు మీకొస్తుంది. అలా. అలాగే నామాభాస్ అంటే కూడా ఆ భగవంతుడి నామము ఎంత శక్తి ఉందో, ఎంత ప్రభావం మన పైన చూపించాలో అంత మొత్తము ప్రభావం చూపించలేక కొంచెం ప్రభావమే చూపించగలుగుతుంది. దాన్నే నామాభాస్ అంటారు. అది ఎందుకు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? అనే విషయాలు ఇంకా విస్తృతంగా మొత్తం స్టెప్ బై స్టెప్ మనం చూద్దామంటే ఇది చాలా ఇంపార్టెంట్ తత్వం మనం అర్థం చేసుకోవడానికి. ఇది అర్థం చేసుకుంటే ఎంతో ప్రయోజనం అనేసి చైతన్య మహాప్రభు చెప్తున్నారు హరిదాస్ ఠాకూర్‌కి. అలాగే స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ ఇది. సో, మనం చూద్దామంట. సత్యమాధవప్రభు అంటారు సౌండ్ చాలా తక్కువగా ఉందని. ప్రీతి లక్ష్మ మాతాజీ కూడా అంటున్నారు. ఓకే. సౌండ్ చాలా తక్కువగా అనిపిస్తుంది అందరికి ఇలాగే? అందరికి అలాగే ఉందా? నాకు లాస్ట్ టైమ్ అయితే నాకేం ప్రాబ్లమ్ లేకుండే. సౌండ్ పర్వాలేదు అనిపించింది. కానీ ఈరోజు అందరూ సౌండ్ తక్కువ ఉందని చెప్తున్నారు. మేబీ నేను చెక్ చేసి చూస్తాను ఇక్కడ. 1 సెకండ్ అండి మరి. ఆప్షన్స్ ఇక్కడ ఏమున్నాయి మన దగ్గర? మైక్రోఫోన్ ఆనే ఉంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో, ఇక్కడైతే నాకు క్లియర్‌గానే ఉందండి. నా సైడ్ నుంచి అయితే. మీరు మళ్ళొకసారి నాకు చెప్పొచ్చు. ఇప్పుడు ఓకేనా అండి? క్లియర్ ఉందా వాయిస్? ఇంకా స్లోగానే ఉందా వాయిస్? విజయలక్ష్మి, రామిరెడ్డి మాత్రం చాలా మంది ఈరోజు లోగా ఉందంటున్నారు. ఓకే. నేను ట్రై చేస్తున్నానండి. నేను ట్రై చేస్తున్నాను. 1 సెకండ్. హరే కృష్ణ. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు చూడండి ప్రభుజీ, మాతాజీస్ అందరూ. ఒకవేళ ఇప్పుడు ఓకే అయితే చూడండి. నేను బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ కనెక్ట్ చేశాను. ఇదైతే కరెక్ట్ ఉండాల్సిందే ఇప్పుడు. యెస్ ప్రభుజీ. ఓకే. ఓకే. థాంక్ యూ. సో, ఫైన్. సో, మనం కంటిన్యూ చేయొచ్చనమాట. థాంక్ యూ. సో, ఇప్పటి నుంచి నేను ఇదే యూజ్ చేస్తాను. మేబీ నాకు కూడా పర్వాలేదు, కన్వీనియంట్‌గా ఉంటుంది. మీ అందరికి కూడా ఇంకా క్లియర్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా మంది ఇప్పుడు ఇంకా బెటర్ అంటున్నారు ముందు దానికన్నా. సో, మనం కంటిన్యూ చేద్దామంట. థాంక్ యూ సో మచ్. షేర్.
ఓకే, సో మనం నామాభాసం స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు చాప్టర్ టాపిక్ గదాయి గౌరాంగ జయ జాహ్నవ జీవన సీతాద్వైత జయ శ్రీవాసాది భక్తగణ. సో అందరికీ మనము గ్లోరిఫై చేస్తూ స్టార్ట్ చేస్తున్నాము. సో మనము ప్రతి చాప్టర్లో చూస్తాము చైతన్య మహాప్రభు యొక్క ప్రశ్న హరిదాస్ ఠాకూర్కి అడగడం, దాంతో అధ్యాయం మొదలవుతుంది. దాని తర్వాత హరిదాస్ ఠాకూర్ జవాబిస్తారు, అది మొత్తం అధ్యాయం అవుతుంది. అవునా? సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా మొదటి ప్రశ్న, 2 ప్రశ్నలు అడుగుతారు చైతన్య మహాప్రభు మీకు, అంటే ఇక్కడ హరిదాస్ ఠాకూర్కి. సో మొదటి ప్రశ్న వచ్చేది ఆయన చెప్తారు ఏంటంటే, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ద మీనింగ్ ఆఫ్ నామాభాస్. నామాభాస్ ని బాగా వివరించి చెప్పు, నామాభాస్ గురించి మొత్తం అసలు దాని అర్థం ఏంటి, మొత్తం దాని తత్వం అంతా బాగా వివరించి చెప్పు అనేసి ఇక్కడ హరిదాస్ ఠాకూర్కి చైతన్య మహాప్రభు చెప్పేసి అడిగేసి సంక్షిప్తంగా స్వయంగా చైతన్య మహాప్రభు చెప్పేసి దీన్ని బాగా విస్తృతంగా వివరించి చెప్పని చెప్తారు. చైతన్య మహాప్రభు స్వయంగా అంటారు ఏమంటే, ఇది నామాభాస్ అనేది ఎలాంటిదంటే, ఎలాగైతే ఇప్పుడు సూర్యుడు, మీరు పిక్చర్ లో చూస్తున్నారు కదా, సూర్యుడిని ఒకవేళ మనము హరినామంతో పోలిస్తే, సూర్యుడు ఈ హరే కృష్ణ మహామంత్ర అయితే, హరినామం అయితే, ఈ మబ్బులు ఇది అనర్థ మరియు అజ్ఞానం, ఇగ్నోరెన్స్, అనర్థాలు, అనర్థాస్ ఇంకా ఇగ్నోరెన్స్ అన్నమాట. ఈ అనర్థ ఇంకా అజ్ఞానం, ఈ మబ్బు, అజ్ఞానము అనర్థ అనే మబ్బులు ఈ సూర్యుడిని కప్పేయడం కారణంగా మనము సూర్యుడిని పూర్తి వెలుతురు మనము పొందలేకపోతున్నాము. అలాగే ఈ హరినామాన్ని, ఈ యొక్క అనర్థాలు, మన అజ్ఞానం మనను కప్పేయడం ద్వారా భగవత్ నామం యొక్క మొత్తం ప్రభావం మన పైన పడట్లేదు. సో అది చైతన్య మహాప్రభు సంక్షిప్తంగా చెప్తాడు మనం నామాభాస్ అంటే ఏంటి. దీనిని నామాభాస్, ఇలా జపం చేయడం, ఇలా అజ్ఞానంతో అనర్థాలతో కూడుకొని జపం చేయడం నామాభాస్ అంటారు. కానీ ఈ నామాభాస్లో ఎన్నో లెవెల్స్, ఎన్నో స్టేజెస్, ఎన్నో టైప్స్ ఉన్నాయన్నమాట. చాలా వివరాలు ఉన్నాయి. అందుకే ఈ అధ్యాయం అంతా ఈ ఒక్క క్షణంలో అయిపోతే చైతన్య మహాప్రభు చెప్పేశారు ఆ విషయాన్ని. మళ్ళీ హరిదాస్ ఠాకూర్ని ఎందుకు అడుగుతారు వివరించి చెప్పండి అని. కానీ సారం ఇదే. సో దీన్ని మనం బాగా విస్తృతంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. అసలు అనర్థాలు అంటే ఏమిటి, అజ్ఞానం అంటే ఏమిటి, ఇంకా నామాభాస్ అంటే అసలు దాన్ని కూడుకున్న 2 కలుపుకొని నామాభాస్ అంటే ఏమిటి. సో హరిదాస్ ఠాకూర్ని చైతన్య మహాప్రభు అడుగుతారు, ఎందుకు నేను అంటున్నానంటే, నీకు నామాభాస్ ఎందుకు చెప్పమని అంటున్నానంటే, ఇప్పుడు నామాభాస్ గురించి ఎవరికైనా బాగా అర్థమైతే అప్పుడు ఆ వ్యక్తి నామాభాస్ నుంచి శుద్ధనామం స్టేజ్ వరకు వెళ్ళి శుద్ధనామం జపించి తర్వాత ఈ యొక్క భగవద్ధామం నుంచి కూడా ముక్తి పొందగలడు. సో అందుకనే ఈ నామాభాస్ అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం ఒక వ్యక్తికి, హరినామం జపిస్తున్న వాళ్ళకని చెప్తారు చైతన్య మహాప్రభు. సో దాని తర్వాత ఇది నామాభాస్, మనం ఆల్రెడీ చర్చించుకున్నాం దీని గురించి, ఈ పిక్చర్ గురించి. సో నెక్స్ట్ ప్రశ్న ఇంకోటి అడుగుతారు చైతన్య మహాప్రభు, ఏంటంటే అజ్ఞానం అంటే ఏమిటి. ఇప్పుడు చైతన్య మహాప్రభు స్వయంగా చెప్పేశారు, అవునా. ఇప్పుడు ఈ అజ్ఞానము మన అనర్థాలతోని కప్పివేయడం ద్వారా మనము హరినామం యొక్క ప్రభావం మనం తెలుసుకోలేకపోతున్నామని. మరి అజ్ఞానం అంటే ఏమిటి అసలు, ఇగ్నోరెన్స్, దాని గురించి బాగా వివరించు అని చెప్తున్నారు. కానీ చైతన్య మహాప్రభు మళ్ళీ సంక్షిప్తంగా అసలు అజ్ఞానం 3 రకాలు ఉంటుంది, 3 రకాలుగా మనం అజ్ఞానం, 3 రకాల మన అజ్ఞానం, లేకపోతే అజ్ఞానాలు అనొచ్చు మనం. సో అసలు అజ్ఞానము, ఒకవేళ మనకి ఇక్కడ 3 విషయాల గురించి మనకు జ్ఞానం లేదనుకోండి, సరైన జ్ఞానం, అజ్ఞానం అంటాం అనమాట. ఇక్కడ అజ్ఞానం అంటే 3 విషయాలు ఏంటంటే, ఒకటి వచ్చేసి భగవత్ నామం, హరినామం యొక్క ఆధ్యాత్మిక స్వభావం, అంటే హరినామము ఆధ్యాత్మికం, కృష్ణుడితో అభిన్నం, ఇలాంటి జ్ఞానం మనకు తెలియకపోవడం, ఈ జ్ఞానం లేకపోతే అప్పుడు అలాంటి అజ్ఞానంలో మనము ఉంటే అప్పుడు మరి అది మెల్లిగా మనకు అంధకారానికి దారి తీస్తుంది అని చైతన్య మహాప్రభు వాళ్ళు స్వయంగా చెప్తారు. ఒకవేళ ఇంకొక రకమైన అజ్ఞానంలో ఉన్నామనుకోండి, కృష్ణుడు పరమేశ్వర భగవానుడు కృష్ణుడు అనే విషయం తెలియక అజ్ఞానంలో ఉన్నాం అనుకోండి, అంటే మనకు తెలియదు ఇప్పుడు కృష్ణుడు అందరికన్నా దేవాది దేవుడు, పరం భగవానుడు అని.
సో మనం ఏం చేస్తాము, ఎవరైనా వ్యక్తులు అలాంటి అజ్ఞానంలో ఉంటే అప్పుడు ఏంటంటే కృష్ణుడిని పూజించవచ్చు, దాంతో పాటు ఇంకా వేరే వేరే దేవి దేవతలను కూడా పూజించవచ్చు. ఇంకా వాళ్ళకి ఈ అజ్ఞానంలో ఏవైనా భౌతిక లాభాలు లేకపోతే పుణ్యాల కోసం, పుణ్యకార్యాల కోసం రకరకాల దేవి దేవతల ఆరాధన చేసుకుంటూ అక్కడికి దారి తీయొచ్చుది. ఒకవేళ మనకి ఈ విషయాన్ని మనకు సరిగ్గా తెలియకపోతే శ్రీకృష్ణ భగవంతుడే దేవాది దేవుడు అని. ఇంకొక రకమైన అజ్ఞానం ఏంటంటే ట్రాన్సెండెంటల్ నేచర్ ఆఫ్, అంటే ఆధ్యాత్మిక, మనము ఆత్మ భగవంతుడి యొక్క అంశము. హరే కృష్ణ. మనము ఆత్మ అనే విషయాన్ని తెలుసుకోకపోవడం, ఇంకా మనము ఈ భౌతిక దేహం అనుకోవడం, ఆ విధంగా మనం ఆత్మ అనే విషయాన్ని మనం భగవంతుడి యొక్క అంశం అని తెలుసుకోకుండా ఇంకా ఈ భౌతిక ప్రపంచాన్ని, అప్పుడు అలా అయితే ఏమవుతుందంటే మనం భౌతిక ప్రపంచాన్ని ఆశ్రయిస్తాం. ఈ భౌతిక ప్రపంచాన్నే అసలైన ప్రపంచం, ఇదే శాశ్వతం, ఇదే నాకు ఆశ్రయం అనేసి ఇలాంటి అంధకారంలో లేకపోతే అజ్ఞానంలోనే ఇక్కడే శాశ్వతంగా ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండిపోతాం. సో అందుకనే ఈ 3 రకాల అజ్ఞానాలు ఉంటాయి అని చెప్తున్నారు చైతన్య మహాప్రభు. అది చెప్పేసి సో ఈ అజ్ఞానం అంటే ఏంటి అసలు, దాన్ని కూడా వివరించనేసి ఇక్కడ హరిదాస్ ఠాకూర్ చెప్తున్నారు. ఈ 2 ప్రశ్నలు విన్న తర్వాత హరిదాస్ ఠాకూర్, ఈరోజు నాకు చాలా ఎంతో ఆనందంగా ఉంది, ఈరోజు మళ్ళీ మీరు ఈ హరినామం గురించి నన్ను చెప్పమంటున్నారు, నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు అనేసి, ఇదంతా మీ దయ వల్ల నేను చెప్పగలుగుతున్నాను, ఏదేమైనా అంతా మీ కృపే అనేసి ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ మొదలు పెడతారనమాట. సో మొదట హరిదాస్ ఠాకూర్ అజ్ఞానం గురించే మాట్లాడతారు. సో జ్ఞానం అంటే ఏందో ముందు తెలుసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట, అది తెలియకపోతే అజ్ఞానం అని. సో దీని గురించి ఆల్రెడీ మనకి చైతన్య మహాప్రభుడు కూడా చెప్పేశారు. సో జ్ఞానం అంటే కృష్ణుడు భగవంతుడు, మనమందరము జీవాత్మలమందరం కూడా ఆయన సేవకులము. ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా ఒక భగవంతుడి యొక్క సృష్టే, కానీ ఇదంతా కూడా భౌతిక సృష్టి, శాశ్వతము, ఇంకా స్థూల రూపం ఉన్నది. సో ఈ విధంగా ఈ విషయాలు బేసికల్లీ ఈ తత్వాల గురించి, ఇంకా మనకి కృష్ణుడికి ఉన్న సంబంధం ఏంటో తెలియకుండా మనం జీవిస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం అజ్ఞానం యొక్క నీడలోనే జీవిస్తున్నట్టు అర్థం అని ఇక్కడ మనకి హరిదాస్ ఠాకూర్ చెప్తున్నారు. సో అజ్ఞానం గురించి కొద్దిగా డిస్కషన్ ఉంటుంది, చైతన్య మహాప్రభు కూడా కొద్దిగా చెప్పేశారు ఆల్రెడీ. సో మరి ఇప్పుడు ఎందుకు ఈ అజ్ఞానం అవసరం అంటే, మనకు నామాభాషకు ముఖ్య కారణము 2, ఒకటి అనర్థాలు, ఇంకొకటి అజ్ఞానం. సో అందుకే అజ్ఞానం గురించి చెప్పేశారు. ఇప్పుడు ఇంకేం చెప్తారో నెక్స్ట్ చూద్దామంట. సో ఇక్కడ ఒక్క నిమిషం, హరే కృష్ణ. ఇప్పుడు అనర్థాలు, అజ్ఞానం అయిపోయింది, ఇప్పుడు అనర్థాలు అంటే ఏమిటి, మరి అనర్థాలు దేన్ని అంటారు, ఏమిటి అని ఇక్కడ చెప్తున్నారు. 3 రకాల అనర్థాలు ఉంటాయంట. ఈ 3ంటి అనర్థ అనొచ్చు. అసలు అనర్థాలు అంటే ఏమిటి, అనర్థ చాలాసార్లు వింటాము. సో ఇక్కడ ఈ హరినామ చింతామణిలో ఈ ఉపయోగించిన శబ్దం అనర్థ సంబంధించి ఇక్కడ మనం మాట్లాడుకునే అనర్థాలు 3 రకాలు ఉన్నాయి. అసతృష్ణ, హృదయ దౌర్బల్యం, ఇంకొకటి వచ్చేసి అపరాధం. ఓకే, సో అసతృష్ణ, తృష్ణ అంటే దాహం అన్నమాట. తృష్ణ అంటే దాహం అంటే ఇక్కడ ఏంటంటే అర్థం ముఖ్యంగా అసతృష్ణ అంటే మనం ఎక్కువగా దీని గురించి, ఇది కావాలి అని కోరుకోవడం. ఏది అసత్ అంటే సత్ కాదు, అంటే అసత్ అంటే ఇది భౌతికం, ఏదో భౌతిక విషయాలు, భౌతిక వస్తువులు కావాలి అని ఆరాటపడడం, దానికోసం పరితపించడం, ఇది అసతృష్ణ. అంటే ఏంటండి, ఎలాంటివి భౌతిక వస్తువులు, విషయాలు అంటే ఏంటివి అంటే, ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు మనకి ఈజీగా అర్థం చేసుకోవడానికి. ఇవన్నీ కూడా ఇందులోనే ఇచ్చారు. అంటే స్వర్గంలో ఉన్న సుఖాలను అనుభవించుకోవాలని వచ్చే జన్మలో, ఈ జన్మలో కుదరకపోతే దానికోసం పరితపించడం, లేకపోతే రకరకాల అష్టసిద్ధులు, యోగిక సిద్ధుల్ని మనం సంపాదించుకోవాలని, లేకపోతే ముక్తి, ఎటువంటి ముక్తి, సాయుజ్య ముక్తి అంటే ఆ
బ్రహ్మజ్యోతిలో విలీనమైపోయి కావాల్సిన ముక్తి కోరుకోవడం, ఈ మూటిని అది మాయావాదులు కోరుకుంటారు ఈ ముక్తిని. సో ఇటువంటి ఆసక్తి వీటి కోసం పరితపించడమే అసతృష్ణ అంటారనమాట. ఇది ఒక అనర్థ, ఇది ఒక రకమైన అనర్థ. ఈ అన్ని కేటగిరీ అంతా ఇవన్నీ కలుపుకుని ఒక రకమైన అనర్థాలు. ఇంకొకటి వచ్చేసి హృదయ దౌర్బల్యం, అంటే వీక్నెస్ ఆఫ్ హార్ట్, లేకపోతే మన హృదయ దౌర్బల్యం. అది క్లియర్గా మనకు అర్థమైపోతుంది, హృదయం దౌర్బల్యంగా ఉందని. సో ఎందుకు హృదయం దౌర్బల్యంగా అయిపోయింది అంటే మనకున్న కృష్ణుడితో సంబంధం లేని వాటికి మనకున్న ఆసక్తి కారణంగా. సో ఇది హృదయ దౌర్బల్యం అంటే మన హార్ట్ వీక్ అన్నమాట. అంటే ఇక్కడ ఇది మీకు గుండె రోగాల గురించి, హృదయ రోగాల గురించి ఇక్కడ చర్చించుకోవట్లేదు, భౌతిక రోగాలు గురించి చర్చించుకోవట్లేదు. ఇక్కడ ఇది భౌతిక ఆసక్తుల గురించి సంబంధించినమాట. సో ఒకవేళ మీరు హృదయంలో మీకు చాలా భౌతిక విషయాలు ఏవైతే కృష్ణుడికి సంబంధం లేదో వాటితో మీకు ఆసక్తి ఉంటే ఒకటి, లేకపోతే కపటితనం, మీ యొక్క డిసీట్ అంటే కపటితనం, మీ యొక్క హృదయంలో ఇట్లా కపటి తనం అనేది ఉంటే ఇవన్నీ కూడా హృదయ దౌర్బల్యానికి గురి చేస్తాయి. ఇవి ఒక అనర్థాలు అన్నమాట. ఇంకొకటి ఎన్వి అంటే అసూయ పడ్డం, ఇంకొకరు బాగా ప్రగతి సాధిస్తుంటే తట్టుకోలేకపోవడం అనమాట. అసూయ పడ్డం, చూడలేకపోవడం. సో వేరే వాళ్ళు బాగుపడుతుంటే, ప్రగతి సాధిస్తుంటే మనం తట్టుకోలేకపోవడం, అది హృదయ దౌర్బల్యం. ఇంకొకటి ఏంటంటే పేరు ప్రతిష్టల కోసం, పదవుల కోసం ఎంతో ఆకాంక్షించడం. సో పొజిషన్ అండ్ ఫేమ్, సో పేరు ప్రతిష్టల కోసం ఆకాంక్షించడం. ఇది వచ్చేసి ఇవన్నిటి కారణంగా ఏమవుతుందో హృదయం దౌర్బల్యంగా మారిపోతుంది అన్నమాట. సో అందుకనే ఇప్పుడు మీరు కృష్ణుడు కూడా అర్జునుడికి అంటాడు కదా భగవద్గీతలో, ఈ హృదయ దౌర్బల్యాన్ని వదిలేసి, ఎక్కడి నుంచి వచ్చింది హృదయ దౌర్బల్యం అంటే ఇవన్నిటికి నువ్వు ఎందుకు ఇంత ఆసక్తుడు అయిపోయావు, నన్ను వదిలేసి, ఇక్కడ నేను చెప్పేది వదిలేసి, నన్ను వదిలేసి వీటన్నిటి పట్ల, వీళ్ళందరి భౌతిక శరీరాల పట్ల, భౌతిక సంబంధాల పట్ల ఎంత ఆసక్తి పెంచుకున్నావు నువ్వు, దీనివల్ల నీ హృదయం దౌర్బల్యంగా అయిపోయింది. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది కానీ అర్జునుడు అడుగుతాడు కదా కృష్ణుడు భగవద్గీతలో. సో ఇదన్నమాట. సో ఇది వచ్చేసి హృదయ దౌర్బల్యం. సో దీని కారణంగానే ఇప్పుడు ఇలాంటి హృదయ దౌర్బల్యం ఉంటే ధర్మాన్ని, హరినామాన్ని ఏదైనా సరే సరిగ్గా మనం పాటించలేము అనమాట. నెక్స్ట్ వచ్చేసి అపరాధం. ఇది ఒక రకమైన అనర్థం. సో అపరాధం అంటే ఇప్పుడు మరి ఏ రకమైన అఫెన్స్ కానీ అపరాధం అంటే ఇందులో కూడా రకరకాల అపరాధాలు ఉన్నాయండి. ఒకటి హరినామంకి చేసే నామపరాధాలు, అవి చాలా మందికి తెలుసు, 10 నామపరాధాలు చదువుకుంటుంటాం. ఇంకొకటి కృష్ణుడికి చేసే అపరాధం, అంటే కృష్ణుడికి సేవ చేసుకునేటప్పుడు చేసే అపరాధం, సేవా అపరాధం అంటారు. ఇంకోటి కృష్ణుడు భక్తుల పట్ల చేసే అపరాధాలు, ఇంకా వేరే జీవ ఆత్మల పట్ల చేసే అపరాధాలు. సో ఇదంతా ఒక అపరాధాల కేటగిరీ అన్నమాట. ఓకే, సో ఇవి అనర్థాలు అన్నమాట. ఇప్పుడు ఇట్లా చాలా ఉంటాయి, మీరు విషయాలు ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దామంట. నెక్స్ట్ వచ్చేసి మరి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇన్ని అనర్థాలు ఉన్నాయి, ఇన్ని రకాల అజ్ఞానాలు ఉన్నాయి. సో ఈ అజ్ఞానము, అనర్థ, వీటన్నిటి నుంచి మరి ముక్తి పొందే మార్గం ఏంటి అంటే హరిదాస్ ఠాకూర్ చెప్తున్నారు అన్నమాట. సో ముక్తి పొందే మార్గం ఏంటి, ఇక్కడ మనకు హరిదాస్ ఠాకూర్ ఏం చెప్తున్నారంటే, ఎవరైనా సరే ఇలా సీరియస్ అయితే, మీరు ఎలాగైనా సీరియస్ స్టూడెంట్ ఎవరు ఉంటారో, మనకు ముక్తి పొందే మార్గం ఏంటంటే రెండింటి నుంచి. దాని తర్వాత బాగా నామం జపం చేసుకోవాలంటే మనం ముందు దీనికోసమే మరి మనం గురువుని ఆశ్రయించాలి. ఆ గురువుని ఆశ్రయించి గురువుకి శరణాగతులై గురువు యొక్క అధ్యక్షతలో మనము సాధన చేసుకోవాలి. తద్వారా ఏంటంటే ఒక వ్యక్తి ఈ గురువు యొక్క కృప ద్వారా అటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో, అనర్థాలు, ఇంకా అజ్ఞానం ఇదంతా తొలగిపోతుంది. అప్పుడు ఈ సూర్యుడు, ఇక్కడ మనము పోలుస్తున్నాగా హరినామాన్ని, అప్పుడు
ఈ సూర్యుడు లేకపోతే హరినామాన్ని సంపూర్ణంగా మనము దాని యొక్క ప్రభావం చూడొచ్చు అన్నమాట. సో ఇది ఎలా జరుగుతుందంటే మనం గురువుని ఆశ్రయించి ఆయన దగ్గర నుంచి మనము ముందు సంబంధ జ్ఞానాన్ని తీసుకుంటాం. అవునా, మనకు అజ్ఞానం ఉంది కదా, అంటే ఇది స్టార్టింగ్ నుంచి చెప్తున్నాము స్టెప్స్. సో సరైన జ్ఞానం లేదు కాబట్టి సంబంధ జ్ఞానం అంటే మనం ఎవరు, కృష్ణుడు ఎవరు, మనకి కృష్ణుడికి సంబంధం ఏంటి, ఈ సంబంధ జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ మన గురువు ఇస్తారు. అవునా, మనం ముందు తెలుసుకుంటాం, వింటాం, గురువు నుంచి తెలుసుకుంటాం, నేర్చుకుంటాం. దాని తర్వాత ఇప్పుడు ఈ హరినామాన్ని ఎలా జపించాలి, భక్తి మార్గాన్ని ఎలా అనుసరించాలి అనే విషయాలు, సాధన భక్తి గురించి చెప్తారన్నమాట. దీన్ని అభిధేయ. అభిధేయ అంటే మనము చేసే నిత్యం మనము అనుదినం ప్రాక్టీస్ చేసే, వ్యవహారికంగా భక్తి చేసుకునే విధానం అన్నమాట. సో సంబంధ అభిధేయ. సో ఫస్ట్ స్టేజ్ సంబంధ, తర్వాత అభిధేయ. ఈ సాధన భక్తి చేసుకోవడం ప్రతిరోజు ఎలా మనము ప్రాక్టీస్ చేసుకుంటాం అది. దాని తర్వాత ఇలా జరిగినప్పుడు, ఈ సాధన భక్తి చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఈ యొక్క పద్ధతి ద్వారానే మెల్లిమెల్లిగా అన్ని అనర్థాలు కూడా తొలగిపోతాయి. సంబంధ జ్ఞానంతో మీకు జ్ఞానం వచ్చేసింది, అజ్ఞానం తొలగిపోయింది. ఇప్పుడు సాధనా భక్తితో మీ అనర్థాలు కూడా తొలగిపోతాయి అన్నమాట. తొలగిపోయే ఒక జీవాత్మకి జీవిత లక్ష్యం ఏందో తెలుసుకుంటారు. జీవాత్మ ప్రేమ, భగవంతుడి ప్రేమను పొందుతాడు. తర్వాత ఈ విధంగా ఇదంతా కూడా హరినామాన్ని జపిస్తూనే జరుగుతుందన్నమాట. సాధన చేసుకునే విధానం కూడా మనకు హరినామం ద్వారానే సాధన చేసుకుంటాం. దాని తర్వాత మనం ఎప్పుడైతే ప్రేమను పొందుతామో అప్పుడు ప్రేమను పొందినాక ఎంతో ఆనందంతో అప్పుడు అదే హరినామాన్ని జపం చేస్తాం. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎలాగైతే మనకు ఉదాహరణ ఇస్తారు కదా, మనకి ఉపదేశామృతంలో అనుకుంటారు రూప గోస్వామి అది ఈ ఉదాహరణ ఇస్తారు. ఒక వ్యక్తికి ఎవరికైతే జాండీస్ ఉందో, జాండీస్ రోగం ఉంటుంది కదా, ఈ జాండీస్ వ్యాధి ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఏమి రుచి అంటే నాలికకి ఏమి రుచి కనిపించదు అనమాట. అప్పుడు అతను చెరుకు రసం తాగాడు అనుకోండి, దానికి తీయగా కనిపించదు, చెరుకు రసం చేదుగా అనిపిస్తుంది. సో చెరుకు రసం చేదుగా అనిపిస్తుంది, కానీ చెరుకు రసం తాగితే అది మంచిది ఆయనకి. అప్పుడు అదే రెగ్యులర్గా తాగితే రోగం నయమైపోతుంది అనమాట, వ్యాధి అనేది నయమైపోతుంది. సో అలా ఆ వ్యక్తి తర్వాత రోగం నయమైపోయిన తర్వాత, జాండీస్ వ్యాధి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అదే చెరుకు రసాన్ని అప్పుడు ఆయన ఎంతో ఆనందంతో సేవిస్తాడనమాట. అప్పుడు రుచి ఆయనకు అర్థమవుతుంది, రుచి ఆస్వాదించగలుగుతాడు. అప్పుడు ముందు అదేదో ఆ రుచి లేకున్నా కానీ అలా తాగాలి, తాగితే మనకు వ్యాధి వెళ్ళిపోతుంది అని తాగేవారు, అదొక ఔషధం రూపంలో తీసుకునేవారు. తర్వాత అదే ఇప్పుడు అమృతంగా మారిపోయింది అనమాట వ్యాధి వెళ్ళిపోయిన తర్వాత. సో హరినామం అలాగే, ఇప్పుడు మనకి ఇంకా మనం హరినామాన్ని ఇప్పుడు ఔషధ రూపంలో తీసుకుంటాం అనమాట. సో దాని తర్వాత మనం ఎప్పుడైతే ఈ అనర్థాలన్నీ తొలగిపోతాయో తర్వాత మనము ఈ కృష్ణుడి ప్రేమ పొందుతాము. అప్పుడు హరినామాన్ని, అందులో అమృతాన్ని, హరినామ అమృతాన్ని ఆస్వాదించగలుగుతాం అనమాట. అది పద్ధతి. సో అదే ప్రయోజనం, అంటే ఫలం కృష్ణ ప్రేమ. ఇదే మన యొక్క లక్ష్యం, అదే మనకు వచ్చే ఫలం. సో ఇదన్నమాట, ఇది మన సంబంధ, అభిధేయ, ఇంకా ప్రయోజనం. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ మనకు హరిదాస్ ఠాకూర్ ఏం చెప్తున్నారంటే, మరి నామాభా స్టేజ్ ఈ స్థాయి అయితే ఉందో, అంటే ఇందులో కొంచెం అనర్థాలు ఇంకా అజ్ఞానం ఉంది కదా, మరి ఇది అయినా కానీ చాలా మంగళదాయకం అని చెప్తున్నారు. ఎందుకు మరి నామాభాస్లో మరి జపం చేస్తే ఏం లాభం అనొచ్చు కదా మీరు. అంటే ఏం లాభం, చాలా లాభాలు ఉన్నాయి, ఇది చాలా మంగళదాయకం అని చెప్తున్నారు ఇక్కడ. సో ఏమేమి లాభాలు ఉన్నాయో చూద్దామంట. ఈ మామూలుగా మనము జపం చేసేది భగవంతుడి ప్రేమ పొందడానికే, కానీ ఈ నామాభాసు ఎంత ముఖ్యమైందంటే, కొంతమంది అనుకోవచ్చు, అరే ఈ నామాభాసు ఇలా మనకు అనర్థాలు ఉన్నాయి, ఇంకా మనకి ఎన్నో అజ్ఞానం ఉంది, మనకు సరైన జ్ఞానం లేదు, సరిగ్గా అనర్థాలు ఎన్నో ఉన్నాయి మనకి. ఇవన్నీ ఇప్పుడు చూసాం కదా, 3 రకాల వెరైటీస్ అనర్థాలు.
సో మనము ఎలా మరి నామం జపం ఈ నామం ఇలాంటి అనర్థాలతో అజ్ఞానంతో నామం జపం చేస్తే ఏం లాభం? దానికన్నా వేరే పుణ్యకార్యాలు ఏమైనా చేసుకోవచ్చులే, లేకపోతే వేరే ఏ ధర్మాన్నో పాటించవచ్చులే, వేరే ఏ తపస్సునో దానమో యజ్ఞమో చేసుకోవచ్చులే, అప్పుడైనా మనకి దానివల్ల ఎక్కువ లాభం వస్తుందేమో అనుకుంటే మీరు చాలా తప్పు చేస్తున్నారు, తప్పుగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇలా నువ్వు జపం చేసినా కానీ, ఈ నామాభాస స్టేజ్లోనే మీరు జపం చేసినా కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది చాలా మంగళదాయకమే కాదు. ఎందుకంటే ఇది అన్ని పుణ్యకార్యాలు మీరు ఎన్నెన్ని ఊహించుకోగలరో అన్నిటికన్నా గొప్పదంట నామాభాస జప. ఎందుకంటే మీరు నామాభాస ద్వారానే ఇలా జాండీసు వ్యాధి ఉన్నప్పుడు అలాగే మీరు చెరుకు రసాన్ని తాగితే ఒక సమయం తర్వాత మీరు రుచి చూడగలుగుతారు, వ్యాధి నయమైపోతుంది. అలాగే ఇలా నామాభాసలోనే మీరు కంటిన్యూ చేయాలి జపము. చేస్తేనే తర్వాత మనము ఒకసారి దాన్ని రుచి చూడగలము, కృష్ణ ప్రేమ పొందగలము, శుద్ధనామాన్ని జపించగలము. తర్వాత నామాభాస నుంచి హైయెస్ట్ స్టేజ్ శుద్ధనామ జపానికి వెళ్ళగలము. నామాభాస కన్నా కింది స్టేజ్ నామాపరాధ స్టేజ్, అది తర్వాత మనం వస్తుంది చూద్దామంట. సో నామాభాస అనేది మధ్యలో ఉంటుంది అనమాట. దీని పైన ఒకటి ఉంటుంది, దీని కింద ఒకటి ఉంటుంది. ఓకేనా? కింద ఉన్నది నామాపరాధ స్టేజ్, దీనికన్నా పైన ఉన్నది శుద్ధనామ. సో ఈ నామాభాస అనేది ఇలా ఏ రకమైన వేరే యోగ పద్ధతులు, యజ్ఞాలు, వర్ణాశ్రమ నిబంధనలు, ఇంకా తపస్సులు, ఇవన్నీ రకాల కన్నా కూడా చాలా ఉన్నతమైంది. ఎందుకంటే మీరు ఏదో వేరే అంటే భక్తికి సంబంధించిన వేరే యోగా, ఇప్పుడు చాలా మంది యోగా చేస్తున్నారు కదా, ప్రాణాయామ, ఆసన, చాలా మంది స్కూల్లో కాలేజీలో కూడా నేర్పిస్తున్నారు, బయట చాలా యోగా టీచర్లు ఉన్నారు. సో ఇలా చేసినంత మాత్రం అది దానివల్ల మీకు భగవద్ధామంకి వెళ్ళలేరు, కృష్ణుడి ప్రేమ పొందలేరు. సో అవన్నీ వేస్ట్ అనమాట. లేకపోతే వేరే రకరకాల పూజలు చేస్తూ ఉంటారు, వ్రతాలు చేస్తూ ఉంటారు, లేకపోతే రకరకాల వర్ణాశ్రమ నియమాలు పాటిస్తూ ఉంటారు, లేకపోతే తపస్సులు ఏవో చేస్తుంటారు. కానీ ఇవన్నీ కూడా భక్తి లేకపోతే అవేంటంటే భక్తి అనేది అవసరం వాటికి. భక్తితో దాంట్లో కనెక్షన్ లేకపోతే అవి ఎప్పుడు కూడా భక్తి వైపు మిమ్మల్ని తీసుకెళ్ళలేవు. కానీ నామభాస ఇవన్నిటికన్నా కూడా శ్రేష్టం, ఇవన్నిటికన్నా కూడా ఉన్నతమైనది, ఉత్తమమైనది. ఎందుకంటే ఇది మీకు భవిష్యత్తులో ఇదే మీకు కృష్ణ ప్రేమను అందించగలదు, కృష్ణుడి దగ్గర తీసుకెళ్ళగలదు, కృష్ణ ప్రేమను ఇవ్వగలదు. సో అందుకనే హరినామమే మీకు ఇస్తుంది కృష్ణ ప్రేమ. కానీ దానికి ఎలా జరుగుతుంది అనేది మనం మెల్లిగా ఒకసారి చూసాం ఆల్రెడీ కొద్దిగా. సో అదే సొల్యూషన్, దాన్ని ఇంకా వివరంగా చెప్తారు ముందు. సో మనం చూద్దామంట. ఇప్పుడు క్లారిఫికేషన్ ఎందుకంటే ఒక్కొక్కసారి అనుకోవచ్చు కదా ఒక వ్యక్తి, నామాభాసం వల్ల మనకి ఏం ప్రయోజనం, నామాభాస ద్వారా మనకి ఏమొస్తుంది. సో అందుకనే ఇక్కడ అది చాలా చాలా మంగళదాయకం, చాలా లాభాలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి దీని గురించి గుణగానాలు. సో ఓకే, సో అది మనం తర్వాత చూద్దామంటే ఇంకా. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మరి నామాభాస ద్వారానే మనం జపం చేస్తే మనకు ఏమేమి లాభాలు దక్కుతాయి. సో చాలా లాభాలు ఉన్నాయని చెప్తున్నాం కదా, ఇవన్నిటికన్నా శ్రేష్టం అని చెప్తున్నాం కదా. ఎందుకు మరి? దీని ద్వారా మీకు ఉన్న అన్ని పాపకర్మ ఫలాలు అన్ని కూడా తొలగిపోతాయి. ఇంకొక విషయం చెప్పాలంటే ఇక్కడ మీకు నామాభాస స్థాయి ద్వారానే, నామాభాస జపం ద్వారా మీకు ముక్తి కూడా లభిస్తుంది భౌతిక ప్రపంచం నుంచి. అదేంటండి మరి ముక్తి లభించేస్తుంది అంటే మరి ఇంకా శుద్ధనామం ఎందుకు మనకు? చాలా పెద్ద తేడా ఉందండి. మన జీవిత లక్ష్యం ముక్తి కాదు. మీకు ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటే ఇప్పటివరకు క్లియర్ చేసుకోండి, క్లారిఫై చేసుకోండి, సవరించుకోండి. మన జీవిత లక్ష్యం ముక్తి కాదు, మన జీవిత లక్ష్యం కృష్ణ ప్రేమ. సో అదనమాట మనది పంచమ పురుషార్థ. ధర్మార్థ కామ మోక్ష ఇవి కావు మన జీవిత లక్ష్యాలు. ధర్మార్థ కామ మోక్ష కాదు మన జీవిత లక్ష్యం. ఇది 4 పురుషార్థాలు, ఇవి కావు. పంచమ పురుషార్థం కృష్ణ ప్రేమ, భక్తి, శుద్ధ భక్తి, ఇది మన లక్ష్యం. సో ఇక్కడ భౌతిక ప్రపంచం నుంచి మనకు ముక్తి లభించవచ్చు. అంటే మనకి బ్రహ్మన్ లిబరేషన్ అంటే సాయుజ్య ముక్తి, మనం వెళ్ళి ఆ బ్రహ్మంలో విలీనం అయిపోవచ్చు అలా. కానీ భగవత్ ప్రేమ, కృష్ణ ప్రేమ లభించదు. అది లభించాలంటే మాత్రం శుద్ధనామం వరకు వెళ్ళాల్సిందే. శుద్ధనామమే మీకు కృష్ణ ప్రేమని ఇవ్వగలదు.
సో కానీ ఇక్కడ ఇలా నామాభాషలో జపం చేసుకుంటే మీకు పాపాలన్నీ తొలగిపోవడం కాకుండా ఇంకా కలియుగం యొక్క ప్రభావం నుంచి కూడా మీరు బయటపడవచ్చు. అంటే కలియుగము యొక్క ప్రభావం మీ పైన ఉండదు, దాన్ని అధిగమించవచ్చు మీరు. ఇంకా అన్ని రకాల ఈ భౌతిక టెన్షన్స్ ఇవన్నీ కూడా ఉండవు, అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా మీకు శాంతి అనేది, మనశ్శాంతి అనేది దక్కుతుంది తప్పకుండా. ఇంకా రకరకాల భూత ప్రేతాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఏవి బాధ పెట్టవు. రకరకాల గ్రహాలు యొక్క అంటే ఉంటాయి కదా, ఈ గ్రహం మీ మీద ఇలా పనిచేస్తుంది, ఇప్పుడు ఈ గ్రహం మీ సరిగ్గా టైం నడవట్లేదు. ఈ గ్రహాల రకరకాల గ్రహాలు ఏవైతే మీకు అనుకూలంగా లేవో, అలా అనుకూలంగా లేని గ్రహాలు మీ పైన ఏవైతే చెడు ప్రభావం చూపిస్తాయో ఆ గ్రహాల యొక్క ప్రభావం కూడా తగ్గిపోతుందంట మీ పైన. చూడండి, అందుకనే మీరు ఫోకస్ ఎందుకంటే మనం ఫోకస్ అంతా హరినామం నుంచి, మనం హరినామాన్ని ఆశ్రయించుకుంటే సరిపోతుంది. సో అందుకని మనము ఇవన్నీ ఏవో చేయడం కన్నా, చాలా మంది వెళ్తుంటారు ఈ గ్రహ పూజ, ఆ గ్రహ పూజ, ఈ గ్రహం యొక్క ప్రభావం తగ్గించుకోవడానికి ఈ రాళ్ళు పెట్టుకుంటారు, ఉంగరాలు పెట్టుకుంటారు, లేకపోతే రకరకాల పూజలు చేయిస్తారు, ఇంకా రకరకాల నియమాలు నిబంధనలు పాటిస్తూ ఉంటారు. సో ఒకవేళ మనము ఈ నామం ఆశ్రయించి దాని మీద ఎక్కువ ధ్యానిస్తే ఇంకా బెటర్ అనమాట. సో ఎంత లాభం వస్తుందంటే, ఇంకో లాభం ఇక్కడ ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా నరకంలో ఉన్నా సరే ఆ వ్యక్తి గనక నామాభాష జపం చేస్తే గనక, చెప్పుకున్నాం కదా పాపకర్మ ఫలాలన్నీ, ప్రారంధ కర్మ అంతా వెళ్ళిపోతుంది. సో తద్వారా అతని పాప ఫలాలన్నీ, కర్మఫలాలన్నీ వెళ్ళిపోవడం కారణంగా ఏం జరుగుతుంది, అతనికి అక్కడి నుంచి కూడా, నరకం నుంచి కూడా ముక్తి లభించే అవకాశం ఉంది. అందుకనే ఈ నామభాష అనేది చాలా శక్తివంతమైంది. మీరు ఎన్ని తీర్థస్థలాలు దర్శించుకున్నా, ఎన్ని రకాల వేదశాస్త్రాలు చదివిన, అన్నిటికన్నా కూడా ఈ నామ భాష జప అనేది ఇంకా ఎటువంటి కర్మకాండిక పుణ్యకార్యాలు అన్నిటికన్నా కూడా ఉత్తమమైందని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, కంటిన్యూ. సో ఇవన్నీ ఎందుకు సంభవం ఇలా అంటే, చెప్పుకున్నాం కదా, కృష్ణుడు తన శక్తిని అంతా కూడా, ఇప్పుడు తనకి ఎంత శక్తి ఉందో అంత శక్తిని హరినామాల్లో పెట్టేశారు, ఆయన నామాల్లో. అందుకనే ఈ నామాభాషల్లో జపం చేసినా కానీ మీరు ధర్మ, అర్థ, కామ, మోక్ష ఇవన్నిటి, వర్ణాశ్రమం యొక్క లక్ష్యం ఏంటి? వర్ణాశ్రమం యొక్క లక్ష్యం కూడా భగవంతుడిని సంతోషపరచడమే. సో ఇవన్నీ కూడా, ఇంకా ధర్మార్థ కామ మోక్ష ఇవన్నిటి లక్ష్యాలన్నిటి కూడా మీరు ఈ నామాభాష ద్వారానే సాధించవచ్చు. మళ్ళీ సపరేట్గా ప్రయత్నించే అవసరం లేదు. సో అందుకనే ఇంకా భౌతిక ప్రపంచంలో మీరు ఆనందంగా కూడా ఉండొచ్చు. ఇంకా ఏ ఆశ్రయం లేని వారికి ఈ నామాభాష జపమే ఆశ్రయం. ఈ విధంగా మీరు చెప్పాం కదా, ముక్తి మీరు పొందవచ్చు, ఈ భౌతిక ప్రపంచం నుంచి మీరు బయటపడవచ్చు, ఆ బ్రహ్మ జ్యోతిలోకి వెళ్ళిపోవచ్చు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే వైకుంఠ లోకాల యొక్క సరిహద్దుల వరకు వెళ్ళొచ్చంట. కానీ మీరు ఆధ్యాత్మిక లోకాల్లో వెళ్ళి భగవంతుడికి సేవించుకోవడానికి, భగవంతుడి ప్రేమ పొందడానికి అక్కడికి ఈ నామాభాష మిమ్మల్ని తీసుకువెళ్ళలేదు. దానికి మీకు శుద్ధనామం కావాలి. సో ఇంకోటి ఏంటంటే, మనం కలియుగ ధర్మం ఇదే, హరినామ జపమే, హరిర్నామ. సో అందుకని ఆ విధంగా కూడా మనం చూసుకుంటే నామాభాష అనేది సరైనదన్నమాట ఈ యుగానికి కూడా, మనకి కూడా జపం చేసుకోవడానికి. సో నెక్స్ట్, సో ఈ నామాభాష అనేది, సో మనము తెలియకుండానే ఎంతో పెద్ద పుణ్యకార్యం చేస్తున్నాం నామాభాష జప చేసే అని మనకు అర్థమవుతుంది కదా. సో మరి నామాభాష జపలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు 4 రకాలు ఇక్కడ ఇస్తున్నారు. ఫస్ట్ 4 రకాలు ఇస్తున్నారు, దీని తర్వాత ఇంకా చూపిస్తారు. కానీ ఈ 4 రకాలు ఫస్ట్ చూద్దామంట. ఇందులో 4 రకాల పేర్లు అంటే, ఒకటి సంకేత, పరిహాస, స్తోభ, హేళన. సో సంకేత, పరిహాస, స్తోభ, హేళ అంటే మీకు కొద్దిగా అర్థమైపోతుంది కూడా మీనింగ్ చూసుకొని. సంకేత అంటే అదో సంకేతించడం, అంటే అదో ఇండికేషన్ అనమాట. అంటే డైరెక్ట్ గా, ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దామంట. ఇప్పుడు డైరెక్ట్ గా కృష్ణుడినే, హరినామం కృష్ణుడినే తలుచుకోవట్లేదు కృష్ణుడిని ఉద్దేశించి. ఇప్పుడు ఎలా అంటే ఇండైరెక్ట్ గా, పరోక్షంగా, లేకపోతే ఏదో సంకేతించి, ఇండికేషన్ గా, అది కృష్ణుడికి సూచిస్తున్నా సరే. అంటే ఇక్కడ మనకు ఉదాహరణ ఇస్తారు అజామిల్ది. ఇందులో కూడా 2 ఉదాహరణలు ఇచ్చారు, ఒకటి అజామిల్ది.
సో మీరు అజామిల్ది చూసుకో ఇక్కడ. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ అజామిల్ది చూసారనుకోండి. అజామిల యమదూతలు వచ్చినప్పుడు వాళ్ళని చూసి భయపడి తన కుమారుడు అందరికన్నా చిన్న కొడుకైన ఆయన పేరు నారాయణ అయితే నారాయణ అని పిలిచాడు. అవును. సో తన తనయుడిని తలుచుకున్నాడు. యాక్చువల్లీ ఆయన ఉద్దేశమే తన తనయుడిని పిలిచాడు నారాయణ అని. కానీ అది ఆయన చేసిన ఉచ్చారణ భగవంతుడి నామాభాష సాంకేత దాంట్లో పడుతుంది అనమాట. ఈ టైప్ లో పడుతుంది అది. అందు కారణంగా వెంటనే నామాభాష అంటే అన్ని పాపాలు తొలగిపోయాయి. సో వెంటనే విష్ణుదూతలు వచ్చేసారు. యమదూతలు ఎలా తీసుకెళ్తున్నారు మీరు? ఇప్పుడు ఆయన ఆల్రెడీ భగవంతుడి నామాన్ని తీసుకున్నాడు. సో ఆయన చేసిన పాపాలన్నీ తొలగిపోయాయి, ఇప్పుడు మీరు తీసుకెళ్ళారు అని వాళ్ళకి బాగా వాళ్ళకి ఎన్నో బోధనలు ఇచ్చారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇచ్చేసి వాళ్ళని పంపించేశారు. సో ఆ విధంగా కానీ మీకు గుర్తుంటే ఆ లీల మీకు తెలిస్తే, లేకపోతే మనం 6వ స్కందంలో భాగవతంలో వచ్చినప్పుడు చూసుకుంటాం ఎలాగో వివరంగా, అప్పుడు చర్చించుకుందాం. కానీ చాలా మందికి తెలుసని అనుకుంటాను. సో అందుకనే ఈ హరినామ చింతామణి అనేది కొత్త వాళ్ళకి కాదండి. ఆల్రెడీ ఎవరైతే జపం చేస్తున్నారో, రెగ్యులర్ గా భాగవతం గీత వింటున్నారు, ఆల్రెడీ ఇస్కాన్కి కనెక్ట్ అయి ఉన్నారు, దీక్ష తీసుకున్నారు, ఇలా లేకపోతే ఇలా ఆల్రెడీ డివోటీస్ వాళ్ళకి అనమాట, కొత్త వాళ్ళకి కాదు. సో అజామిల తర్వాత వెంటనే మరి విష్ణుదూతలతో పాటు భగవద్ధామానికి వెళ్ళిపోలేదండి. విష్ణుదూతలను ఆయన్ని నరకానికి పోకుండా, యమదూతలు పట్టుకొని పోకుండా మాత్రం రక్షించారు. తర్వాత వెళ్ళిపోయారు, ఆయన తీసుకొని వెళ్ళలేదు. కానీ అప్పుడు అజామిలకు అర్థమైంది ఏంటంటే, అయ్యో నేను నా కొడుకుని తలుచుకుంటూ భగవద్నామం తీసుకుంటేనే నాకు ఇంత లాభం వచ్చింది. సో అటువంటిది నేను నిజంగా భగవంతుడిని తలుచుకుంటే సరిగ్గా అప్పుడు నాకు ఎంత లాభం వస్తుంది, సరిగ్గా భక్తి చేసుకుంటే నాకు ఎంత ప్రయోజనం ఉంటుంది అనేసి అప్పుడు ఆయన కళ్ళు తెరుచుకొని అక్కడ నుంచి వెంటనే ఇంకా ఇల్లు వదిలేసి హరిద్వారంకి వెళ్ళి అక్కడ శుద్ధ భక్తి చేసుకొని, తర్వాత ఆయన ఇంకో కొంచెం జీవితకాలం ఎంతైతే ఉందో మొత్తం శుద్ధ భక్తి చేసుకున్న తర్వాత అప్పుడు ఆయన సమయం అయిపోయిన తర్వాత అప్పుడు వైకుంఠం నుంచి విష్ణుదూతలు వైకుంఠ విమానం తీసుకుని వస్తే అందులో ఎక్కి వెళ్ళిపోయాడు ఆయన వైకుంఠానికి అజామిల. సో అందుకనే అది నామవాస అన్నమాట. ఇది ఒక ఫస్ట్ టైప్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇందులోనే సంకేతలోనే. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే కొంతమంది యవ్వనులు అంటే వాళ్ళు మన వైదిక సంస్కృతిని పాటించరు. ఇంకా యవ్వనులు కూడా వాళ్ళు ఏంటంటే చనిపోయే ముందు హరాం అంటారు అనమాట. సో అందులో కూడా రామ్ భగవంతుడి నామాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా అలా వాళ్ళు చెప్పిస్తున్నారు. అందుకే వాళ్ళకు కూడా ముక్తి లభించే అవకాశం ఉంది, ముక్తి లభిస్తుంది అలా హరామ్ అని చనిపోతే. ఎందుకంటే ఇది కూడా నామాభాష కిందకే, సంకేత కిందకే వస్తుంది. ఇంకా అన్ని రకరకాల వెరైటీస్ లో ఈ 4 కూడా చెప్పాలంటే, ఈ 4 కూడా ఈ సంకేత అనేది ఇది అన్నిటికన్నా తక్కువ. ఇందులో అంటే ఏమంటాం, అపరాధాలు ఉన్నాయంట. ఎందుకంటే ఇందులో ఏంటంటే వాళ్ళు ఏదో మామూలుగా ఏంటంటే యాక్సిడెంటల్ గా కానీ ఏదో సూచనాప్రాయంగా కానీ భగవంతునామాన్ని తీసుకుంటున్నారు. అందుకే ఇందులో అపరాధాలు తక్కువ ఉండడం కారణంగా, అపరాధాలు ఎంత తక్కువ ఉంటే అంత హరినామం యొక్క ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది, దాని యొక్క శక్తి అంత చూపించగలుగుతుంది. అందుకనే ఈ యొక్క విషయాన్ని ఇక్కడ చెప్పారనమాట. వేరే రకరకాల టైప్స్ లో కూడా చూస్తే ఈ సంకేత అనే దానికి ఎక్కువ పవర్ ఉంది, అంటే ఇది బెటర్ అన్నమాట. ఇందులో హరినామం తన యొక్క ప్రభావం ఎక్కువగా చూపించగలదు. సో నెక్స్ట్ సంకేత తర్వాత నెక్స్ట్ వచ్చేసి వెరైటీ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది పరిహాస. పరిహాస అంటే జోకింగ్. పరిహాసం అంటే తెలుగులో కూడా మనం పరిహాసం అంటాం కదా, అంటే జోకింగ్ చేయడం, జోక్ చేయడం. అలా జోకింగ్ గా కూడా పరిహాసపూర్వకంగా కూడా భగవంతుని ఉద్దేశించి భగవంతుని నామాన్ని జపిస్తే వారికి కూడా ఈ భౌతిక ప్రపంచాన్ని వాళ్ళు కూడా దాటేయగలరు, ముక్తి పొందగలరు. సో దీనికి ఉదాహరణ జరాసంధుడు ఇచ్చారనమాట. సో జరాసంధల కృష్ణుడిని పరిహాసపూర్వకంగా ఆయన నామాన్ని పలికిన అతనికి అలా లాభం దక్కింది అన్నట్టు రాశారు. సో ఇదన్నమాట ఇంకొక ఉదాహరణ, సెకండ్ పరిహాసం. మూడవది వచ్చేసి స్థోభ.
స్తోభ అంటే ఇది ఉదాహరణ శిశుపాలుడు అంటే మీకు అర్థమైపోయింది అనుకుంటా. దీని అర్థం ఏంటంటే ఇంకా భగవంతుడిని అంటే ద్వేషిస్తూనే, ఒక విధంగా చెప్పాలంటే అసూయతో అలా ద్వేషిస్తూ అంటే వ్యతిరేక భావనతో కూడా భగవంతుడి నామాన్ని జపిస్తే అటువంటి శిశుపాలుడికి కూడా మీకు తెలిసిందే కదా ఈ యొక్క ఫస్ట్ టైము అంటే లీల, ఈ యొక్క రాజసూయ సభ జరుగుతున్నప్పుడు కృష్ణుడికి అగ్రపూజ జరుగుతుందన్నమాట. యుధిష్ఠిర మహారాజు కృష్ణుడికి అగ్రపూజ చేస్తారు. అందరూ దానికి ఎంతో ఆనందంగా ఉన్నారు, కొంతమంది తప్ప. అందులో ఒకరు ఈ శిశుపాలుడు. ఆయన తట్టుకోలేకపోయాడు, కృష్ణుడికి ఇంత సమ్మానం, ఇంత గౌరవం ఎలా దక్కుతుంది అని. సో అతను ఆ రోజు మామూలుగా ఆయనకు ముందే, కృష్ణుడు ముందే చెప్పి పెట్టాడు, వాళ్ళ అమ్మకి చెప్పేశాడు అనమాట. ఎప్పుడైతే వాళ్ళ అమ్మకి తెలిసిపోయిందో పుట్టినప్పుడే ఈ కృష్ణుడు ద్వారానే ఈ శిశుపాలుడు చనిపోతాడు అని వెంటనే ఆమెకు వరం ఇచ్చేశాడు. సరే 100 నా పట్ల 100 అపరాధాలు, నిందలు, 100 నిందలు చేసే అంతవరకు నేను సహిస్తాను, దానికన్నా ఒకటి ఎక్స్ట్రా అయినా కానీ అప్పుడు చంపేస్తాను. సో ఎప్పుడు అందుకే నేను నిందించడం మొదలుపెట్టినా 100 కన్నా తక్కువే నిందించేసి జాగ్రత్త పడేవాడు అనమాట శిశుపాలుడు. కానీ ఈసారి ఎంత అసూయ పెరిగిపోయింది, ఎంత ద్వేషం పెరిగిపోయింది కృష్ణుడి పట్ల అంటే మర్చిపోయాడు కౌంటు. సో 100 క్రాస్ అయిపోయింది. వెంటనే కృష్ణుడు సుదర్శన చక్ర వెళ్ళి ఆయన తలకాయ తీసేసింది అనమాట శిశుపాలుడిది. సో అప్పుడు అందరు చూస్తుండగానే శిశుపాలుడి యొక్క ఆత్మ వెళ్ళి కృష్ణుడిలో కలిసిపోయింది అనమాట. అందరు షాక్ అయిపోయారు, అదేంటి ఇటువంటి శిశుపాలుడికి కూడా ఎలా ముక్తి లభించింది. ఎందుకంటే శిశుపాలుడు నిరంతరం కృష్ణుడి పైన ధ్యానించుకుంటున్నాడు అనమాట. 24 గంటలు కృష్ణుడే ధ్యానించుకుంటున్నాడు, కాకపోతే వ్యతిరేక భావంతో. సో అందుకనే ఇంకా కృష్ణుడి ద్వారానే మృత్యు చెందాడు. సో అదొక విధి విధానం అనమాట ముక్తి పొందడానికి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ హేళన అంటే అది కొంచెం వెటకారంగా అనుకోండి. అంతగా గుర్తింపు ఇవ్వకుండా ఈ హరినామం అంటే అసలు దానికి వాల్యూ లేనట్టుగా, దాని అశ్రద్ధపూర్వకంగా అలా ఎవరైనా హరినామాన్ని తీసుకున్నా కానీ లాభం వస్తుందంట. మ్లేచ్ఛలు వాళ్ళు అలా వెక్కిరిస్తూ లేకపోతే అలా అశ్రద్ధతోనూ కూడా ఒక్కొక్కసారి ఆ హరినామాన్ని తీసుకుంటే అది కూడా హేళ అనే నామభాష చెప్ప కిందకి వస్తుంది అనమాట. కానీ ఇవన్నీ నామభాష, ఇప్పుడు ఈ 4 రకాలు చూసాం కదా, ఇవన్నీ చాలా నామభాషలో కూడా చాలా స్థరాలు ఉంటాయి కదా. ఆ స్థరాల్లో ఇది లోవర్ బార్డర్ అంటే కింది స్థాయిలో ఉన్నామన్నమాట. ఇప్పుడు నామభాష మధ్యలో ఉంటుంది అనుకున్నాం కదా, దీనిపైన శుద్ధనామము, దీనిపైన నామాపరాధ స్టేజ్ అనుకోండి. సో ఈ 4 కూడా కింది స్థాయిలో ఉంటాయి అనమాట నామభాషకి. అంటే దీనికన్నా బెటర్ నామభాష కూడా ఉందన్నమాట, అవి చూద్దామంట. ఇంకా దీని కింద స్థాయి నామాపరాధం కూడా ఉంది, అది కూడా చూద్దామంట. సో వాటి గురించి ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది మెల్లిగా, అదే మనం చూస్తున్నాము. సో ఇప్పుడు ఇక్కడ చూసేది ఏంటంటే, ఇప్పుడు ఒక 3 విషయాలు కదా ఎక్కువగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేది. ఇక్కడ అడుగుతాను థర్డ్ ప్రభుజీ. ఓకే, అదే మన మీరు ఏమడుగుతున్నారు నాకు తెలియదండి. థర్డ్ ప్రభుజీ అంటే ఇప్పుడు 4 ఉన్నాయి ఇక్కడ, 4 టైప్స్ నామాభాషలో అన్ఇంటెన్షనల్గా చేసేవి. అంటే అన్ఇంటెన్షనల్ పయస్ యాక్టివిటీ, సారీ. కానీ బేసికలీ నామాభాష 4 టైప్స్లో 4 వెరైటీస్ చెప్పారు. ఇవన్నీ కూడా లోవర్ టైప్స్ అనమాట. అందులో ఇవి 4 ఉన్నాయి. ఓకేనా, ఈ నామభాష లోపల ఇవన్నీ. ఓకేనా, ఈ లోవర్ టైప్స్. ఇప్పుడు దీనికన్నా కొంచెం బెటర్. ఇప్పుడు నామభాష పైన ఉన్నది శుద్ధనామం. ఆ శుద్ధనామంకి వెళ్ళే కన్నా ముందు ఇంకో స్టేజ్ ఉంటుంది, ఆ స్టేజ్ చూస్తున్నాం ఇప్పుడు. ఓకేనా, సో ఇవన్నీ ఏంటంటే మనము చూసాం కదా, అది ఏదో మనము కృష్ణుని అంతగా ఉద్దేశించి కాకో, లేకపోతే వ్యతిరేక భావనతోనో, లేకపోతే అసలు ఏ భావన లేకుండా ఆ విధంగా జపం చేస్తే కూడా అంత లాభం వచ్చేస్తుంది. అది కూడా నామభాష కిందకి వేసేసారు. సో ఇప్పుడు ఇక్కడ ఇంకోటి చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఒక వ్యక్తి భగవంతుడి పైన శ్రద్ధతో, నిజంగా శ్రద్ధతో, నిజాయితీతో, శ్రద్ధతో
అతను కనుక కృష్ణుడి నామాన్ని తీసుకుంటే, ఒకవేళ ఉన్నాయి ఇంకా అనర్థాలు ఉన్నాయి, కానీ అయినా అనర్థాలు ఉన్నా కానీ అలాగే ఇప్పుడు భగవంతుడి నామాన్ని శ్రద్ధతో తీసుకుంటే కనుక ఆ స్టేజ్ని శ్రద్ధ నామాభాస అంటారు. ఇది నామాభాసలో శ్రేష్టమైన స్టేజ్ అన్నమాట. శుద్ధ నామానికి చేరుకోవడానికి ముందు స్టేజ్ అనుకోండి. సో ఈ విధంగా మనం ముందే చూసుకున్నాం. ఒకవేళ శ్రద్ధ లేకుండానే సూచనాప్రాయంగా లేకపోతే వ్యతిరేక భావనతో హేళన చేస్తూ పరిహాసం చేస్తూ భగవంతుడి నామాన్ని చేస్తేనే వాళ్ళకి మోక్షం లభించేస్తుంది. అంటే మరి ఒకవేళ శ్రద్ధతో మీరు భగవత్నామం జపం చేస్తే మరి మీకు ఏం లాభం వస్తుంది? తప్పకుండా దీనికన్నా ఇంకా ఎక్కువ లాభాలు మీకు వస్తాయి. ఏమేమి లాభాలు వస్తే పైన అన్ని చూసుకున్నాం ముందే నామభాస ద్వారా, అవన్నీ కౌంట్ చేసుకోవచ్చు. కానీ కృష్ణ ప్రేమ తప్ప మిగతా అన్ని దొరుకుతాయి మీకు నామభాస ద్వారా. చెప్పాం కదా, ముక్తి వరకు దొరికిపోతుంది మీకు. ఓకే, థర్డ్ వన్ అడుగుతున్నారు రాజు ప్రభు. ఒకటి సంకేత, పరిహాస, థర్డ్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ హేళన, స్టోబా. రైట్, థర్డ్ వన్ ఈజ్ స్టోబా. ఓకే, ఇప్పుడు శిశుపాలుడి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. దానికే అంటే భగవంతుడి పైన ఎంతో వ్యతిరేక భావనతో నిందించడం, దూషించడం, ద్వేషించడం అలా. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఓకే ఫైన్. ఇప్పుడు క్లియర్ కదా ఇంతవరకు అయితే మీ అందరికి? సో సో ప్రేమ తప్ప మీకు శ్రద్ధతో మీరు నామభాస చేస్తే మిగతా అన్ని లాభాలు లభించేస్తాయి. హరినామం ద్వారా మీకు వచ్చే ప్రభావం అంటే ఇందులో మీకు ఎక్కువ మీ పైన ప్రభావం ఉంటుంది. సో మనం ఎంత బాగా జపం చేస్తే అంత ముందుకి పైకి వెళ్ళగలం అనమాట. ఇప్పుడు ఎలాగంటే ఔషధము మీకు ఏదైనా వ్యాధి ఉందనుకోండి, మీకు చెప్తారు ఇలా నియమం ప్రకారం ఇవన్నీ ఔషధాలు తీసుకోవాలి, ఇవన్నీ నియమాలు పాటించాలి, ఇవన్నీ చేయకూడదు, ఇలా మీకు అన్ని చెప్తారు కదా. అందులో మీరు ఎంత బాగా పాటిస్తే అన్ని ఇంకా దాంతో శ్రద్ధతో పాటిస్తే తప్పకుండా మీకు తొందరగా మీ వ్యాధి నయమైపోతుంది. అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా, సింపుల్. అలా కాకుండా మీరు ఏం పని చేస్తుందో ఏమో, ఆ డాక్టర్ వేసుకోమంటున్నాడు వేసుకోవాలేమో, ఈ మందులు వేసుకోవాలేమో, ఈ ఔషధాలు తీసుకోవాలేమో అన్నట్టుగా అంటే ఉంటే కొంచెం తక్కువ అనమాట. మీరు మామూలుగా మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు, మామూలుగా మీకు శ్రద్ధ ఉందనుకోండి, మీకు మీరు తీసుకున్న వైద్యం పనికి శ్రద్ధ ఉంటే మీ వైద్యం కూడా బాగా పనిచేస్తుంది. ఇంకా శ్రద్ధ లేకుండా వైద్యాన్ని సేమ్ ఔషధం మీరు శ్రద్ధ లేకుండా తీసుకున్నారు అనుకోండి, తక్కువ పనిచేస్తుంది. ఇది సైన్స్, మెడికల్ సైన్స్ వాళ్ళకి తెలుసు. సో ఆ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట బాడీ మీద. సో ఎనీవేస్ జస్ట్ ఒక ఉదాహరణకు చెప్పాను అంతే, అర్థం చేసుకోవడానికి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు నామా భాషలో ఇది ఇప్పుడు దీని తర్వాత మీరు ఎప్పుడైతే శుద్ధనామం అంటే ఇంకా ఏం అనర్థాలు లేవు, అందులో జీరో, అన్ని అనర్థాలు తొలగిపోయిన తర్వాత అజ్ఞానం ముందే వెళ్ళిపోతుంది. ఇంకా అనర్థాలు మొత్తం తొలగిపోయిన తర్వాత మీరు ఎప్పుడైతే హరినామాన్ని జపిస్తారో అది శుద్ధనామం, మొత్తం శ్రద్ధతో, సంపూర్ణ శ్రద్ధతో. సో అది దానికన్నా ముందు శ్రద్ధనామభాస అన్నమాట. అనర్థాలతో పాటు కానీ శ్రద్ధ ఉంది మీకు భగవత్ నామం మీద, శ్రద్ధతో మీరు భగవత్ నామాన్ని జపిస్తున్నారు. సో ఇది మనము ప్రయత్నించాల్సిందనమాట. ఈ స్టేజ్కి రావడానికి మనం ప్రయత్నించాలన్నమాట. అప్పుడు ఈ స్టేజ్ మనకు రావడానికి మనం ప్రయత్నించి మనం ఇలా కంటిన్యూ చేస్తే మనము శుద్ధనామం వరకు చేరుకోగలం. అదే మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో అదనమాట ఇక్కడ చూడండి ఏం రాశారు. సో మరి శ్రద్ధనామవాసతో లాభం ఏంటంటే అదే, ఒకవేళ మీరు ఈ శ్రద్ధనామవాస వరకు చేరుకున్నారు, ఇక్కడికి చేరుకోవడానికి మీరు కష్టపడి మీరు ప్రయాసించాలి. ఎలాగైతే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో వ్యాధి నయం చేసుకోవడానికి, అలా గురువు దగ్గరికి వెళ్ళి ఆ గురువు దగ్గర నుంచి మంత్రోపదేశం, హరినామం తీసుకొని దీక్ష ద్వారా దాని తర్వాత నామాన్ని మనం శ్రద్ధతో జపం చేస్తూ ఉంటే, ఇంకా గురువు యొక్క ఆదేశానుసారంగా మనము ఆయన అధ్యక్షతలో మనం భక్తి సేవలు చేసుకుంటూ నవవేద భక్తి చేసుకుంటూ ముందుకు వెళ్తే మనం ఎంత శుద్ధతతో ఎంత శ్రద్ధతో మనం చేసుకుంటే అంత తొందరగా అనర్థాలు వెళ్ళిపోయి మనకు శుద్ధనామం స్థాయికి మనం చేరుకోగలం. సో తర్వాత శుద్ధనామం తర్వాత శుద్ధనామం మనకి హరినామ ప్రేమను కూడా, కృష్ణ ప్రేమను మనకు అందిస్తుంది అనమాట. సో అందుకనే నామాభాస మీకు కృష్ణ ప్రేమను ఇవ్వలేకపోయినా కానీ
మీరు ఈ నామాభాస స్టేజ్ని క్రాస్ చేసే ఈ శ్రద్ధనామ భాషను కొనసాగించుకుంటూ వెళ్తేనే తర్వాత శుద్ధనామ స్టేజ్ వరకు వెళ్ళగలుగుతాం. అవునా? ఇదే సాధన, మనం చేయాల్సిన సాధన భక్తి. సాధన భక్తి అంటే ఇప్పుడు నియమాల ప్రకారం, నిబంధనల ప్రకారం మనం భక్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలంతే గురువు యొక్క అధ్యక్షతలో. అప్పుడు మనకు తప్పకుండా కృష్ణ ప్రేమ అనేది దక్కుతుంది అనమాట. నెక్స్ట్ సైన్స్. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారంటే, కానీ ఒక్క జాగ్రత్త మనం వహించాలి, జాగ్రత్త ఉండాలి ఒక విషయంలో. అదేంటంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నామాపరాధ చేయకూడదు. మీరు నామాపరాధాలు చేయకుండా ఇలా శ్రద్ధతో మీరు జపం, హరినామాన్ని జపం చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు నామభాష స్టేజ్ పర్ఫెక్ట్. ఇంకా మీరు ఇంకేం ఆలోచించిన అవసరం లేదన్నమాట, నామభాష చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఇలా చేసుకుంటే ఇది మీరు ఏ రకమైన కర్మ, జ్ఞానం, అన్ని పద్ధతుల కన్నా కూడా ఎన్నో అంతులేని రేట్లు నయం అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఇలాంటి శ్రద్ధతో మీరు నామభాష చేసుకుంటూ వెళ్తే తప్పకుండా మీ ఈ శ్రద్ధ ద్వారా మెల్లిమెల్లిగా మీరు కృష్ణుడి పట్ల ఆకర్షణ, రుచి వరకు చేరుకోగలరు అనమాట. దాని తర్వాత శుద్ధనామ ప్రేమ స్టేజ్ వరకు చేరుకోగలరు. శుద్ధనామం మీకు లభించగలదు కనుక. కానీ ఒకటే మెయిన్ జాగ్రత్త. సో అందుకనే నెక్స్ట్ మొత్తం అధ్యాయాలు, నెక్స్ట్ 10 అధ్యాయాలు అంతా నామాపరాధాల గురించి ఉండేది. 10 నామాపరాధాల గురించి 10 అధ్యాయాలు ఉన్నాయి. సో అప్పుడు చూసుకుందామంట. అందుకే ఇక్కడ నామాపరాధాల గురించి పెద్దగా మనం చర్చించుకోము. కానీ ఇప్పుడు నామాపరాధ స్టేజ్ ని ఇంకా క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దామంట ఇందులో ముందు ప్రెజెంటేషన్ లో. సో అదే పాయింట్ అన్నమాట ఇక్కడ. నామాపరాధ అంటే అసలు ఏంటి, ఏ స్టేజ్, ఎక్కడ మనం నామాపరాధ అంటాం మరి. సో నామభాష అనేది చాలా పెద్దది, అందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. నామపరాధ మనకి అన్నిటికన్నా లోయెస్ట్, నామభాషలో కింది స్థాయి, నామభాష కన్నా కింది ఉంటుంది. అందులో అపరాధాలు, నామపరాధాలు ఎక్కువ ప్రామినెంట్ అనమాట. ముఖ్యంగా అదే మెయిన్ దోషం మనది. ఓకే, సో నామపరాధ అంటే ఏంటంటే మామూలుగా ఇప్పుడు అభాస్ అంటే ఏమిటి, ఇప్పుడు మనము నామపరాధ అర్థం చేసుకోవడానికి కొంచెం దీని సైన్స్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దామంట. ఇప్పుడు నామాభాష అంటే మనం ముందే స్టార్టింగ్ లో చెప్పాను, ఆభాస్ అంటే ఇప్పుడు ఎలాగో మబ్బులతో ఇప్పుడు ఇక్కడ రెండు ఇచ్చారు, ఫెయింట్ లైట్ ఆర్ ఇండైరెక్ట్ ఇమేజ్ అని. సో ఎలాగైతే లైట్ లో 2 టైప్స్ ఉంటాయి, అబ్స్ట్రక్టెడ్ లైట్, రిఫ్లెక్టెడ్ లైట్ అని. మీరేం కంగారు పడకండి, ఇందులో 2 రకాలు చెప్పేది ఇక్కడ. ఒకటి మనం ముందే స్టార్టింగ్ లోనే చర్చించేసుకున్నాం ఉదాహరణ. అదే ఉదాహరణ, సూర్యుడు మబ్బులు సూర్యుడిని కవర్ చేస్తున్నాను, కానీ మీరు కొంచెం లైట్ సూర్యుడు చూడగలుగుతారు, కొన్ని సూర్యుడి కిరణాలు చూడగలుగుతారు, కొంచెం లైట్ కనిపిస్తుంది. ఇక మబ్బులు ఎంత కప్పుతున్నాయి ఎంత లేదు దాన్ని బట్టి, అవునా. సో ఇది వచ్చేసి ఒక టైప్ అన్నమాట. అంటే ఇందులో ఎలాగైతే ఇంకొంచెం సూర్యుడి కిరణాలు కనిపిస్తున్నాయి, అలాగే ఇందులో ఏంటంటే ఈ యొక్క స్టేజ్లో మనము ఇక్కడ అనుకోవచ్చు, అబ్స్ట్రక్టెడ్ లైట్ అనుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా మీరు లైట్ అంటే ఇప్పుడు వెళ్తుంది కదా, మీరు లైట్ దారిలో ఏదైనా మీరు వస్తువు పెడితే వెనకాల నీడ పడుతుంది కదా, దాన్ని షాడో అంటారు. ఇంకా నీడ పడ్డా కానీ సైడ్ నుంచి ఎక్కడి నుంచి అక్కడ నుంచి కొంచెం వెలుతురు కూడా వస్తుంది, పార్షియల్ కొంచెం వెలుతురు మీకు కనిపిస్తుంది. ఇది ఒక రకమైన ఆభాస్, నామాభాష అనుకోవచ్చు, ఒక టైప్ ఆఫ్ శ్రద్ధ అనుకోవచ్చు. ఇక్కడ మనము ఈ నామాభాషలో ముఖ్యమైనది శ్రద్ధ కాబట్టి ఆ శ్రద్ధలో 2 రకాల శ్రద్ధలు అనమాట. మెయిన్ ఏంటంటే, సో నామాభాషలో ఉండే శ్రద్ధ ఇదనమాట. యాక్చువల్లీ నేను ముందే మీకు క్లియర్ చేస్తున్నాను, అందుకే ముందే మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం నామాభాస్కి. అంటే అదే ఇచ్చారు మనకు హరిదాస్ ఠాకూర్ కూడా, మబ్బులు సూర్యుడిది. ఇది ఇంకొక వెరైటీ ఏంటంటే, ఇక్కడ ఇంకొక రకమైన శ్రద్ధ ఏంటంటే ఇది డిస్టార్టెడ్ లేకపోతే రిఫ్లెక్టెడ్, లైట్ కోసం రిఫ్లెక్టెడ్. మనకి ఇక్కడ నామం డిస్టార్టెడ్ అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఈ ఫోటోలో చూస్తున్నారు కదా, ఇంకొక కనిపించకుండా ఆ ఉన్నదానికన్నా కొంచెం రంగు, రూపు అన్ని కొంచెం చేంజ్ అయిపో, లేకపోతే వంగిపోయినట్టు ఉందన్నమాట, బెండ్ అయిపోయినట్టు. కానీ యాక్చువల్ గా అది కాదు పరిస్థితి. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏదో శ్రద్ధ అనేది ఉంది, కానీ ఈ శ్రద్ధ అనేది కొంచెం తప్పు, రాంగ్ ట్రాక్ లో ఉందన్నమాట. సరైన ఉండాల్సిన శ్రద్ధ లేదనమాట, వేరే తప్పుడు శ్రద్ధ ఉంది.
అదేంటో మనం చూద్దామంట ఈ 2 రకాలని. సో ఇవి ఫస్ట్ అర్థం చేసుకుంటే మనకు నామాపరాధం ఏంటనేది క్లియర్ అవుతుంది. సో ఫస్ట్ మనము అంటే కొంచెం శ్రద్ధ ఉన్నది, పార్షియల్ ఫెయిత్. ఓకే, కొంచెం శ్రద్ధ. ఫస్ట్ అది సూర్యుడు మబ్బులు మనం డిస్కస్ చేసుకున్నాం, ఈ ఉదాహరణ తీసుకున్నాం. సో ఇందులో ఏంటంటే కొంచెం శ్రద్ధ ఉంటుంది కనుక, లేకపోతే ఇందులో తద్వారా మనకు కొంచెం నామం యొక్క ప్రభావం ఉంటుంది మన పైన. మనము మామూలుగా భక్తి మార్గంలో కూడా ఇలాగే చెప్తారు మనకి, అందరికన్నా శ్రద్ధ తక్కువ ఉన్న వాళ్ళని కనిష్ట భక్తులుగా గుర్తిస్తారు, శుద్ధ భక్తుల్ని 100% మొత్తం భగవంతుడి మీద శ్రద్ధ ఉన్నట్టుగా గుర్తిస్తారు. సో ఈ స్టేజ్ని, లేకపోతే ముఖ్యంగా ఇప్పుడు లైట్ అనుకోండి, వెలుతురు మధ్యలో ఏదో అడ్డు వస్తుంది ఇక్కడ. ఇప్పుడు సూర్యుడికి అడ్డు ఇక్కడ మబ్బులు వస్తున్నాయి కానీ మీకు వెలుతురు కనిపించట్లేదు. ఆ మబ్బులు తొలగిపోయాయి అనుకోండి, ఆ మబ్బుల్ని మీరు సైడ్ చేసేయచ్చు. ఆ మబ్బుల్ని మీరు తొలగించేస్తే అప్పుడు ఏమవుతుంది, అవి కూడా ఎలా వెళ్ళిపోతుంది, మబ్బులు ఎలా క్రియేట్ అయ్యి అంటే ఎలా తొలగిపోతాయంటే సూర్యుడి ప్రభావంతో. లేకపోతే మామూలుగా మబ్బులు ఇప్పుడు వెళ్ళిపోతాయి, ఉండవు, ఇప్పుడు శాశ్వతం కాదు. సో మబ్బులు వెళ్ళిపోతాయి. అలా మీరు మబ్బులు తీసేస్తే అప్పుడు సూర్యుడు మొత్తం వెలుతురు కాంతి కనిపిస్తుంది, సూర్యుడు మొత్తం ప్రభావం మీరు చూడొచ్చు. అలాగే ఈ మబ్బులు అంటే ఇక్కడ అనర్థాలు, ఇంకా అజ్ఞానం. ఈ అజ్ఞానం అనర్థాలు వెళ్ళిపోవడం ద్వారా ఏమవుతుందంటే ఒక జీవాత్మ హృదయంలో తర్వాత మెల్లిగా శుద్ధనామం జాగృతమై తర్వాత భగవత్ ప్రేమ కూడా పొందవచ్చు అనమాట. అందుకే దీన్ని అసలైన నామాభాస అంటే ఇది. మనకు నామాభాస అంటే ఏంటంటే ఈ స్టేజ్ నుంచి మనం నెక్స్ట్ శుద్ధనామం స్టేజ్కి వెళ్ళొచ్చు, తర్వాత కృష్ణ ప్రేమ పొందవచ్చు, అదనమాట. సో ఇది అసలైన నామాభాస్. మరి నకిలీ నామాభాస్ అంటే ఏంటంటే, నకిలీ అనేం కాదు, అది కూడా నామాభాస్ అని అనవచ్చేమో, కానీ అది యాక్చువల్లీ నామాభాస్ కాదు, నకిలీ నామాభాస్ అనుకోండి. లేకపోతే దాన్నే నామపరాధ అంటారు, ఇంకో వెరైటీ. నేను చెప్పింది ఇప్పుడు నీల గ్లాసులో పెన్సిల్ పెట్టారు కదా, అది. దాన్ని ఇందులో ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మీకు ఎలాగైతే మీరు పెన్సిల్ ఆ నీళ్ళలో పెడితే అది లావుగా అయిపోయినట్టు, విరిగిపోయినట్టు, వంగిపోయినట్టు మీకు ఎలా కనిపిస్తుందో, అంటే సరిగ్గా ఉన్నట్టు కనిపించకుండా ఇంకోలా కనిపిస్తుంది. సో ఇది అనమాట ఇందులో సమస్య. అంటే వీళ్ళకు ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు హరినామాన్ని జపిస్తున్నారు కానీ వీళ్ళు తప్పుడు శ్రద్ధ, అంటే సరైన శ్రద్ధతో, అంటే ఇప్పుడు మనకు అసలైన శ్రద్ధ అంటే ఏంటి, ఈ హరినామం ద్వారా నాకు కృష్ణ ప్రేమ లభిస్తుంది అని మనము జపం చేసినప్పుడు ఏంటంటే మనం సరైన శ్రద్ధతో జపం చేస్తున్నట్టు. ఓకేనా, ఇది సరైన శ్రద్ధ. సో తప్పుడు శ్రద్ధ అంటే డిస్టార్టెడ్ ఫెయిత్ అంటే ఇక్కడ ఏంటంటే మనము అలా కృష్ణ ప్రేమ పొందడం కోసం దానిపైన శ్రద్ధ కాదు, ఇక్కడ మనకేందంటే వేరే వేరే శ్రద్ధ అనమాట. అంటే ఈ హరినామము జపిస్తే నాకున్న ఎన్నో భౌతిక ఆసక్తులు, కోరికలు, లేకపోతే ముక్తి, ఇవన్నీ కూడా లభిస్తాయి. అందుకనే నేను ఈ హరినామాన్ని జపిస్తూ ఎంతో దినము రాత్రి దీని గౌరవించము, నేను ఈ యొక్క నా ఈ భౌతిక కోరికలు లేకపోతే ముక్తి పొందడానికి నేను ప్రయత్నిస్తాను, దినము రాత్రి నేను ట్రై చేస్తాను దీనికోసం. అంటే వేరే వేరే ఉద్దేశంతో, కృష్ణుడి ప్రేమ పొందాలి అనే ఉద్దేశం కాకుండా వేరే ఉద్దేశాలతో వాటిపైన శ్రద్ధ పెట్టుకొని ఇలా హరినామం జపిస్తే నాకు ఈ భౌతిక కార్యాలు ఇవి సంపన్నమవుతాయని శ్రద్ధతో కనుక ఎవరైనా జపం చేస్తే దాన్ని మరి ఇది అసలైన శ్రద్ధ కాదు. ఓకేనా, ఇది అసలైన శ్రద్ధ కాదు, ఇది తప్పుడు శ్రద్ధ అనమాట. దాని గురించి అది చెప్తున్నారు. సో ఈ విధంగా ఎవరైనా జపం చేస్తే ఎంత కాలం జపించినా పర్వాలేదండి, మీరు ఏమాత్రం ప్రగతి సాధించే అవకాశం లేదని చెప్పేస్తున్నారు. ఎక్కడున్నారో అక్కడే ఉంటారు, ఏ స్థాయిలో ఉన్నారో అదే స్థాయిలో ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఇలా జపం చేసే వాళ్ళు చాలా కాలం తర్వాత మాయావాద మనోవృత్తి వైపు కూడా వెళ్ళొచ్చు. ఆ విధంగా వాళ్ళే మోసం చేసుకుంటారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఈ హరినామం యొక్క ఏమాత్రం లాభాన్ని పొందవేరు. హరినామం వారిపైన శూన్యం ప్రభావం చూపిస్తుంది. ఇంకా వాళ్ళు అపరాధాలు ఇంకా ఎక్కువ చేస్తారు దాని కారణంగా. ఎందుకంటే మాయావాదులు, చైతన్య మహాప్రభు అన్నారు, మాయావాది కృష్ణ అపరాధి. మాయావాదులు కృష్ణుడి పట్ల అపరాధం చేస్తారు. అందుకనే వాళ్ళు మాయావాది భాష్య శూన్యులే హోయ్ సర్వనాశ్ అనేసి మహాప్రభు చెప్పారు, చైతన్య మహాప్రభు. మీరు గనక అందుకనే మాయావాదులు కృష్ణుడి అపరాధులు,
వారి భాష్యాన్ని విన్నారంటే మీరు మీ యొక్క సర్వనాశనం అయిపోతుంది. మీ భక్తి పంత, మీరు వెళ్ళే భక్తి మార్గం సర్వనాశనం అయిపోతుంది. వాళ్ళలాగా వెళ్ళి ఆ బ్రహ్మంలో విలీనం అయిపోతారేమో మహా అంటే, అంతకన్నా వేరే ఏం లేదు. కానీ అది వాళ్ళ అంతిమ లక్ష్యం, అంతకన్నా ఇంకా వేరే జరగదు మహా అంటే. లేకపోతే ఇంకా అందులో అపరాధాలు ఎక్కువ చేస్తే మీరు నరకానికి కూడా వెళ్ళొచ్చు. సో బేసికల్ ఏంటంటే అప్పుడు ఇది అపరాధాలకి దారితీస్తుంది, మాయావాద ప్రవృత్తికి దారితీస్తుంది అనమాట. అందుకని ఇది చాలా డేంజరస్. సో ఇప్పుడు ఇది క్లియర్ అయిందా మీకు? చెప్పాలంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే అసలైన నామాభాసు, నకిలీ నామాభాసు అనుకోండి. ఈ వేరే నకిలీ నామాభాసు అనకూడదు, దాని అసలైన పేరు నామపరాధం. ఓకేనా? సో ఇలా అపరాధాలు, ఇందులో అపరాధాలు ఉన్నాయి కరెక్ట్, కానీ ఇంకా ఉద్దేశం కూడా కరెక్ట్ లేదనమాట. చాలా మంది మీకు తెలుసో తెలీదో, తెలిసి ఉండొచ్చు కూడా, ఇలా వేరే ఉద్దేశంతో నామం జపం చేయడం. సో ఈ విధంగా ఈ మన అసలైన నామాభాష మనం చూసుకున్నాం కదా, అందులో ఏంటంటే అది ముఖ్యంగా అజ్ఞానం కారణంగానో, హృదయ దౌర్బల్యం కారణంగానో ఈ విధంగా వస్తాయి. కానీ మెల్లిమెల్లిగా హరినామం ఇలాగే మీరు బాగా జపం చేస్తూ ఉంటే, శ్రద్ధతో జపం చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా అవన్నీ కూడా తొలగిపోతాయి. కానీ ఈ యొక్క నామాపరాధ స్టేజ్ ఉంది కదా, ఇదేంటంటే మీరు అది చీటింగ్, అంటే మీరు తప్పుడు జ్ఞానంతో, మీరు తప్పుడు శ్రద్ధతో మీరు వెళ్తున్నారు కాబట్టి అందులో ఇంకా అపరాధాలు పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గవు అని చెప్తున్నారు. ఓకే, సో మనము ఇంకా కంక్లూజన్కి వస్తున్నాము. ఏ కంక్లూజన్ ఒకటి వచ్చి మరి మాయావాదుల సంగతి ఏంటనేది కూడా మనకు క్లారిఫై చేస్తారు. ఇది ఒక్కటి క్లారిఫై చేసుకున్నాము, ఎండ్ చేద్దామంట సెషన్. సో మరి మాయావాదులకు ఏమవుతుంది మరి వాళ్ళు అలా జపం చేస్తే అంటే, ఇప్పుడు డిపెండ్ వాళ్ళు ఏ ఉద్దేశంతో, ఎటువంటి అపరాధాలు చేస్తున్నారని, దాన్ని ఏ లక్ష్యంతో చేస్తున్నారని కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. సో మాయావాదులు ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు కృష్ణుడు నామాన్ని, రూపాన్ని, లీలని ఇవన్నీ కూడా మిథ్యా, ఇవన్నీ కూడా అశాశ్వతం, ఇది కూడా భౌతికమే అని అనుకుంటారనమాట. అందుకనే వీళ్ళు ఎప్పుడు కూడా భగవత్ ప్రేమని పొందే అవకాశమే లేదు. అందుకనే ఇది మాయావాది వాళ్ళు వెళ్ళే పంత, మనము భక్తి మార్గాన్ని సరే రెండు విపరీతమైన పంత అనమాట. వీరి ఎక్కడ కలవు. అందుకనే ఎప్పుడుగా మనము ఈ మాయావాద తత్వము, సిద్ధాంతము మనకు వ్యతిరేకంగా అన్నమాట, భక్తి సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంటుంది. అందుకని వీళ్ళందరినీ కూడా మనము అపరాధులుగా చైతన్య మహాప్రభు గుర్తిస్తున్నారు కృష్ణ నామాన్ని పట్ల. సో అందుకనే ఎటువంటి వాళ్ళు నామాన్ని జపించినా కానీ, హరినామాన్ని తీసుకున్నా కానీ అందులో ఓన్లీ అక్షరాలు, అంటే లిప్ మూమెంట్, అక్షరాలు మాత్రమే వస్తున్నాయి బయటికి, కానీ అసలు హరినామము, దాని యొక్క ప్రభావము అస్సలు వాళ్ళ పైన పడదు, నాలుక మీద ఉండదు హరినామం. సో ఈ విధంగా వాళ్ళు జపం చేసుకుంటూ అపరాధాలు చేసుకుంటూ ఉంటే నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ విధంగా వాళ్ళు ఆలోచించి, ఎందుకంటే మాయావాదులు కూడా ఒకవేళ వాళ్ళు ఆశించేది కూడా రెండు రకాల, ఒకటి భౌతిక ఆసక్తి, ఇంకోటి మాక్సిమం ముక్తి వాళ్ళది కూడా. సో ఇలాంటి ఆశయాలతో ఉంటే మాత్రం వాళ్ళకి అన్ని రకాల కష్టాలు తప్పకుండా వస్తాయన్నమాట తర్వాత. మరి ఏమైనా వాళ్ళకి మరి ఆశ ఏమైనా ఉందా మాయావాదులకి మరి అంటే, అవునండి, భక్తుల సాంగత్యం వల్ల, భక్తుడి యొక్క కృప ద్వారా అతనికి భక్తి మార్గాన్ని దక్కి తెలిసి భక్తి మార్గాన్ని అనుసరించగలిగితే అప్పుడు ఆ వ్యక్తి భుక్తి, ముక్తి ఇవన్నీ కూడా వదిలేసి, అవునా, అంటే భోగించే వృత్తిని, మోక్షం పొందాలనే వృత్తిని, రెండింటిని వదిలేసి తను అర్థం చేసుకొని, అరే నేను కృష్ణుడి సేవకుని అనే విషయాన్ని అర్థం చేసుకొని పశ్చాత్తాపడి ఇప్పుడు ఎంతో నిజాయితీతో ఈ యొక్క అసలైన హరినామాన్ని అర్థం చేసుకొని, సంబంధ జ్ఞానాన్ని అర్థం చేసుకొని మన పద్ధతిని పాటిస్తూ భక్తి పంతాన్ని పాటించుకుంటూ వెళ్తే అప్పుడు అతనికి కూడా మెల్లిమెల్లిగా నామాభాష స్టేజ్ క్రాస్ అయ్యి శుద్ధనామం వచ్చి కృష్ణుడి ప్రేమ లభించి అవకాశం ఉందన్నమాట ఆయనకు కూడా. సో అలా భగవంతుడి భక్తుల యొక్క కృప వల్ల అవ్వచ్చు. లేకపోతే ఒకవేళ వాళ్ళు ఇలా భక్తి పంతను మార్గాన్ని అనుసరించకపోతే, భక్తుల యొక్క కృపను స్వీకరించకపోతే అప్పుడు మరి ఇంకా ముందు మనం చర్చించుకున్నట్టుగానే ఇక్కడ అంత డీటెయిల్గా ఉంది కానీ అదే విషయం. ఇంకా అదే విధంగా వాళ్ళ భావన, వాళ్ళ యొక్క
ఆలోచన విధానం చేంజ్ చేయకుంటే మాత్రం. కానీ ఒకవేళ వాళ్ళు ఆశిస్తున్నారు అనుకోండి, నేను ఆ బ్రహ్మజ్యోతిలో విలీనమవుతాను, ఎందుకంటే వాళ్ళ అంతిమ సిద్ధాంతం అదే, అంతిమ లక్ష్యం అదే. తప్పకుండా వాళ్ళు నామజపం చేసుకుంటూ అలా ఆశిస్తే మేము బ్రహ్మంలో విలీనమైపోవాలని. ఎందుకంటే నామ చింతామణి కృష్ణతో ఇవి హరినామ చింతామణి కదా, అంటే ఏది కోరుకుంటే అదే మీకు దక్కుతుంది. సో ఇలా వాళ్ళు బ్రహ్మంలో విలీనమైపోవాలనుకుంటే హరినామం అదే అందిస్తుంది వాళ్ళకి. సో 5 రకాల ముక్తుల్లో సాయుజ్య ముక్తి అనేది ఇందులో వాళ్ళు ఆ బ్రహ్మంలో విలీనమైపోవాలనుకుంటారు, ఇది వాళ్ళకి లభిస్తుంది. వీళ్ళు అనుకుంటారు ఇదే ముక్తిలో అసలైన ఆనందం ఉందని, కానీ ఇదంతా ఏంటంటే చాలా తక్కువ ఆనందం ఉంటుంది ఇందులో, బ్రహ్మానందం. సో ఈ జడ జగత్తులో ఉండే ఆనందాన్ని జడానందం అంటారు, ఇది చాలా తక్కువ. దీనికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది బ్రహ్మానందం, బ్రహ్మజ్యోతిలో లభించేది, అందులో ముక్తి లభించేది. కానీ ఇది కూడా మన భక్తి ఆనందం, లేకపోతే మన ప్రేమానందం, మన భక్తి మార్గంలో దొరికే ఆనందం మీద పోల్చి చూస్తే ఇది అసలు దేనికి లెక్కలేదన్నమాట, చాలా తక్కువ. సో అందుకే దీన్ని ఆనందం యొక్క నీడతో పోలుస్తున్నారు అనమాట. సో ఎందుకంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే కృష్ణుడు వదిలేసి, కృష్ణుడిని మర్చిపోయి, కృష్ణుడికి సేవ చేసుకోకుండా ఎప్పటికి కూడా ఒక వ్యక్తి అసలైన ఆనందాన్ని, అసలైన ఆధ్యాత్మిక జీవితాన్ని, ఎప్పుడు కూడా శాశ్వతమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని, జీవితాన్ని పొందలేడు అనమాట. ఇది అందుకనే ఒకవేళ కృష్ణుడి మీద భక్తి మీద శ్రద్ధ లేకుంటే, కృష్ణుడి ప్రేమ దొరకకపోతే ఇవన్నీ సంభవం కాదు. అసలైన ఆనందము, శాశ్వతమైన ఆనందము ఎప్పుడు పొందలేరు ఒక వ్యక్తి. సో అదనమాట పరిస్థితి. సో ఫైనల్ గా ఈరోజు యొక్క సారం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే నామాభాష స్టేజ్ లో ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఈ మాయావాద తత్వాన్ని స్వీకరించకుండా, ఇంకా దీని యొక్క ప్రభావంలో పడకుండా జాగ్రత్త పడి, అలాగే మనము జాగ్రత్తగా సాధన సంబంధ జ్ఞానాన్ని గురువు దగ్గర నుంచి పొంది, గురువు యొక్క ఆశ్రయాన్ని పొంది, మనం అజ్ఞానాన్ని తొలగించుకున్న తర్వాత సాధన ద్వారా అనర్థాలను తొలగించుకుంటే తర్వాత మనకి కృష్ణుడి ప్రేమ మనము పొందగలము. సో అదే పాయింట్ అన్నమాట. సో ఈ విధంగా ఎవరైనా సరే ఈ విధంగా పాటిస్తే, ఇది భగవంతుడి యొక్క ఆదేశం. ఈ భగవంతుడి ఆదేశాన్ని ఎవరైతే స్వీకరించి పాటిస్తే ఆ భాగ్యవంతుడు తప్పకుండా కృష్ణ ప్రేమను పొందగలడు. ఒకవేళ ఈ భగవంతుడి ఆదేశాలని వీటిని నిర్లక్ష్యం చేసి వీటిని స్వీకరించకపోతే, మరి ఆ వ్యక్తి, ఆ మూర్ఖుడు ఎన్ని జన్మలు ఎత్తినా, వందలు వేల జన్మలు ఎత్తినా కానీ ఎప్పటికీ కూడా భగవత్ ప్రేమను పొందలేడు అనమాట. సో అందుకే మనం అసత్సంగాన్ని వదిలేసి కృష్ణ చైతన్య మహాప్రభు యొక్క పాద ఆశ్రయాన్ని గ్రహిస్తే అదొక్కటే మనకు మార్గం అన్నమాట, వేరే మార్గం లేదని మనకి ఇక్కడ హరిదాస్ ఠాకూర్ చెప్తూ తన యొక్క జవాబుని ముగిస్తారనమాట. సో ఇది ఈరోజు విషయం చర్చ. అంటే కొంచెం ఎక్కువ తత్వాలు ఉన్నాయి ఇందులో, అంటే నాకు తెలియదు మీరందరికీ ఎలా ఉందో, ఎందుకంటే మామూలుగా మనము ఇందులో స్టోరీస్ ఎక్కువగా ఏం లేవు. సో కానీ ఇది మనకి అర్థం చేసుకుంటే మనకి జపంలో ఇంప్రూవ్ అవ్వడానికి మనకు హెల్ప్ అవుతుంది. సో ఇదండి. సో నెక్స్ట్ మనము వచ్చే క్లాస్ నుంచి ఇప్పుడు నామపరాధాల గురించి, ఒక్కొక్క నామపరాధం గురించి మెల్లిగా ఒక్కొక్కటి చర్చించుకుంటూ వెళ్దామంట. సో అందరికీ చాలా ధన్యవాదాలు. నేను ఇక్కడ ఈరోజు ముగిస్తాను. హరే కృష్ణ.